హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ బిగ్ బాస్ 8 4గో కంటెస్టెంట్ అంటే 4గో వ్యక్తిగా బయటకు వచ్చిన సోనియా ఆకుల మనతో ఉన్నారు. నిజానికి కప్పుతో బయటకు రావాల్సిన వ్యక్తి మరి ఇలా హఠాత్తుగా బయటికి రావడం మాకు షాక్. అట్లీస్ట్ టాప్ 5లో అయినా ఉంటుంది అనుకున్నాం. సోనియా గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. తనకు వ్యక్తిగతంగా నాకు దాదాపు 8 సంవత్సరాల పరిచయం. తనతో అద్భుతమైన వ్యక్తిత్వం. చాలా అంటే నేను అమ్మాయిల్లో ఒక రోల్ మోడల్ లాగా తీసుకునే వ్యక్తిలో తను ఒకటి. అంటే తన జోలికి వస్తే ఎంత పెద్దవాడినైనా వదిలిపెట్టని మనస్తత్వం తనది. అలాంటి జరిగింది కూడా. అసలు బలగం కూడా ఎవరిని లెక్క చేయదు. అలాంటి సోనియా బిగ్ బాస్లో ఒక బేలలాగా నాకు చూస్తే నేను తట్టుకోలేవు. నిజంగా ఆ సోనియానైనా ఈ సోనియా అన్నంతగా నేను షాక్. దానికి తగ్గట్టుగానే అసలు ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు లేనంత దారుణమైన ఓటింగ్తో బయటికి రావాల్సి వచ్చిన పరిస్థితి. నాకు అర్థం కాలేదు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది. సో మరి ఆ జర్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ఎలా ఉన్నారు? సూపర్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఈ సంస్థ పెట్టిన కొత్తలో కలిసాం, మళ్ళీ ఇప్పుడే కలవడం. గుడ్. సో ఎట్లా ఉండింది జర్నీ? గుడ్. ఓకే. బిగ్ బాస్ జర్నీ బాధపడుతున్నారా ఎందుకు పోయానా అని? లేదు, అట్లా ఏం లేదు. ఏదైనా మన మంచికే. అంటే నిజంగా మళ్ళీ చెప్తున్నా, సోనియా అంటే నా దృష్టిలో ఎక్కడో మీ వ్యక్తిత్వం కానీ, ఎవరికి లొంగని మీ మనస్తత్వం కానీ, ఎవరైనా అసలు తప్పు దృష్టితో చేసిన తాట తీసే మీ ఒకప్పటి సోనియా సడన్గా ఏదో ప్రతి ఒక్కరు తిట్టుకునేలాగా ఎట్లా ఏంటి ట్రాన్స్ఫర్మేషన్? అంటే బిగ్ బాస్కి భయపడ్డారా లేదంటే ఏం జరిగింది అసలు? లేదు, నేను ఎక్కడ భయపడలేదు. నేను ఎట్లున్నా అట్లే ఉన్నా. కాకపోతే మీకు చూపించిన విధానం సరిగా చూపిలే. ఓకే. జరిగినట్టు చూపించిందంటే అసలు మీరు ఇట్లా ఫీల్ అయ్యేటోళ్ళు కాదు. సో నేను కూడా అదే లాస్ట్ వీక్ నేను వచ్చే ముందు కూడా నేను అబ్బాయిలాగా చేసినా సరే నేను బయటికి పోతా అన్నది అందుకంటే లైక్ బయట చూపించింది నాకు తెలియదు. ఇంత చూపించారా లేకపోతే ఇట్లా అనేది తెలియదు. సెన్స్ కూడా నేను అంతేం చేయలేదు. బికాజ్ నేను నా వేళ నేను రైట్ గా నడుచుకుంటూ వస్తున్నా. అన్ని కూడా కరెక్ట్ గానే ఉన్నా. నేను బయట మీకు తెలుసుగా నేను ఎట్లా గట్టిగా మాట్లాడతా, ఉన్నట్టు మాట్లాడతా, చెప్తా, అన్ని కూడా నేను అట్లనే ఉన్నా. అండ్ దట్స్ హౌ లైక్ ఫస్ట్ నామినేషన్స్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ వీక్ దగ్గర నుంచి కూడా అందరు కూడా నన్ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే నమ్మిర్రు హౌస్లో అందరు కూడా. సో అట్లనే నడుచుకుంటూ వచ్చినా కానీ అదే సాటర్డే వీకెండ్లో నాకు అనిపించింది వీళ్ళు ఏదో పోర్ట్రే చేస్తున్నారు అని అర్థమైంది నాకు. అంటే ఎప్పుడు నేను చేసింది కాకుండా ఇంకొకటి వేరే దాన్ని బలం అంటే లైక్ స్ట్రెంథెన్ చేస్తుండే వేరే ఒపీనియన్ ని. సో నాకు అది కరెక్ట్ గా అనిపించలేదు. సో దట్స్ వేర్ లైక్ నాకు అర్థమైంది ఎక్కడో వేరేలాగా పోర్ట్రే అవుతుంది. నేను లాగా ఉందామని అనుకొని వచ్చిన, నా నిజమేందో నేను ఉందామని అనుకొని వచ్చిన, కానీ ఇది ఆ షో కాదేమో అని నాకు అర్థమైంది. ఓకే. అంటే మరి పోర్ట్రే చేశారా, మీరు అలా ఉన్నారా మాకు తెలియదు, కానీ అదే మీకు చాలా 2-3 ముద్దు పేర్లు వచ్చాయి, లైక్ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని. అంటే మీరు ఏం చేయకపోయినా మిమ్మల్ని కంటిన్యూ చేస్తాను అనేలాగా. ఆడపులి అని ఒకటి కొంత మొదటి వారం కనబడ్డ ఆడపులి, ఆ తర్వాత అలా నీరు గారిపోవడం, ఇవన్నీ చూశాక అంటే మీరు ఏదో ఆడదామని వెళ్ళి ఏదో చేశారా? నేను ఎట్లా ఆడదాము లేకపోతే ఇట్లా ఉందామని వెళ్ళలేదు. నేను ఎట్లున్నా, ఎందుకంటే నాకు లాస్ట్ ఫ్యూ డేస్లో తెలిసింది, వెళ్ళే కొంచెం ముందు వెరీ ఫ్యూ డేస్లో తెలిసింది. అండ్ నేను ఎప్పుడు బిగ్ బాస్ చూడండి, మీకు తెలిసిందే నేను ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటా, సోషల్ వర్క్ ఇవి బిజీగానే ఉంటా. సో ఎక్కువ చూడలేదు. జస్ట్ ఎప్పుడో ఫన్ ఎలిమెంట్ లాగా ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే చూసిన ఎపిసోడ్స్ అంతే తప్ప చూడలేదు. సో నేను లాస్ట్ మినిట్లో నేను ఏవో చేంజెస్ చేసుకొని వెళ్ళేది కాదు, 100 రోజుల్లో నువ్వు ఏదో ప్రిపేర్ అయ్యి వెళ్ళేది కాదు అనే నాకు క్లారిటీ ఉన్నది. అండ్ ఆల్సో మనం ఎట్లా పెరిగినాం, మనము ఈ 30 సంవత్సరాలు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీల్డ్స్ చూసి పోయినా. నేను ఆల్రెడీ నేను ఒపీనియనేటెడ్,
ఎస్ ఒపీనియన్స్ ఉన్నాయి నాకు నిజం ఏంది, రైట్ ఏంది, రాంగ్ ఏంది, ఇవన్నీ కొంచెం తెలుసుకొని అన్ని సమాజాల్లో ఉండిపోయినా. సో గేమ్ అంటే లైక్ ఇది గేమ్ ఇట్లా అనేది నాకు అంత తెలియదు. రియాలిటీ షో ఇది. అండ్ బిగ్ బాస్ అనేది లైఫ్ కి నేర్పిస్తుంది కొన్ని లెసన్స్. అండ్ అన్ని సిచ్యువేషన్స్లలో ఏ ప్రెషర్లో ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటాం మనం అనేది రివీల్ చేస్తుంది అని నమ్మిన నేను, అదే అని అనుకున్నా. కానీ ఇంకొక లాగా అని నాకు తర్వాత అర్థమైంది. బట్ యునో అదే ఇప్పుడు లైవ్ ని కూడా ఎడిట్ చేసి చూపించొచ్చు కదా. ఏమైనా చేస్తారు బిగ్ బాస్ వాళ్ళు, మానిపులేట్ చేయడంలో సిద్ధహస్తులు. అండ్ బిగ్ బాస్ కెన్ మేక్ యూ జీరో, హీ కెన్ మేక్ యూ హీరో. సో అది నాకు మరి అంటే మిమ్మల్ని నిజంగా చెప్పాలంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ లా కనబడ్డారు మొదటి నుంచి. సడన్ గా ఇంత మార్పు ఏంటి? అంటే లోయెస్ట్ ఎక్కడ లేనే నేను యాక్చువల్ గా మొత్తం అంతా కూడా నేను ఓటింగ్ వైజ్ అనేది ఓటింగ్ వైజే వెళ్తుంది అనేది కాదు బిగ్ బాస్ షో. ఉండాలంటే ఉంటది. అండ్ ఆల్సో వాళ్ళకి వేరే అంత కాంటెంట్ కనబడక నేను చేతి పట్టుకున్నా జూమ్ చేసి చూపించుకున్నారు, అది నాది లేదు. కానీ అసలు ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్లలో కాస్తో కూస్తో కాంట్రవర్షియల్ కావచ్చు వాట్ ఎవర్ అది కంటెంట్ ఇచ్చేది మీరే. మిమ్మల్ని ఎందుకు వదులుకున్నట్టు బిగ్ బాస్? లాస్ట్ మినిట్ వరకు నాకు తెలిసి నేను చూసిన, నేను మాట్లాడిన వరకు నేను చెప్తే నా లాస్ట్ మినిట్ వరకు కూడా నా ఎలిమినేషన్ కాదు కన్ఫర్మ్ గా. నేను సాటర్డే ఎపిసోడ్ తర్వాత నేను ఫైట్ చేసినాకి నేను వెళ్ళిపోతా. నువ్వు ఈ వీక్ నేను వెళ్ళకపోయినా నెక్స్ట్ వీక్ నేను ఈ వీక్ నేను ఏం చేయ, నేను ఏం టాస్క్ ఆడా, అబ్బాయి లాగా చేసైనా సరే, గొడవ పెట్టుకున్నా సరే నేను నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతా అని నేను మాట్లాడినా. సో అదే మీకు చిన్న బిట్ మీకు వచ్చింది. కానీ నేను ఆల్మోస్ట్ గంటన్నర నేను సండే ఎపిసోడ్ కూడా రెడీ కాలే. నేను ఒప్పుకోనట్లా మీరు ఏదైతే అది పోర్ట్రే చేస్తా అంటే నేను కాదు అనేసి అన్నా. అది సాటర్డే ఎపిసోడ్ లో యష్మి విషయం గానీ లేకపోతే సీతుతోని జరిగిన విషయం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది అన్నారు. సో దానికి స్ట్రెంథెన్ చేశారు. నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అక్కడ ఎక్కడ కూడా. సో అట్లీస్ట్ నువ్వు ఒకవేళ వేరే విషయాలలో నేను ఏమైనా మాట్లాడుతున్నప్పుడు మీకు తప్పుగా అర్థం చేసుకున్నారా అవన్నీ నేను పక్కన పెడతా. నేను ఓవరాల్ గా నేను ఏం మాట్లాడతలేను ఇప్పుడు. కానీ అక్కడ జరిగిన సన్నివేశంలా ఏదైతే సీతు అండ్ నా మధ్యలో జరిగిన డిస్కషన్ లా అది చాలా క్లియర్ కి జరిగిన సిచ్యువేషన్ ఇది. యష్మి అండ్ మన నిఖిలే బయట పెట్టిరు నబీల్ని తీసేయాలి అనేది విషయము. నేను నబీల్ అండ్ విష్ణు కూడా ఆలోచించి ఒకసారి అని నేను అన్నా. కానీ వాళ్ళు నబీల్కి ఫిక్స్ అయిపోయినారు. అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గేమా అది క్లాన్ విన్నింగ్ గేమా అనేది మాత్రం మాకు క్లియర్ డెసిషన్ ఉండే. క్లాన్ విన్నింగ్ గేమ్కి మేము సపోర్ట్ చేసినాం అని నేను చెప్తే సార్ వచ్చేసి నన్ను అడగాల్సింది. అట్లీస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిందికి అట్లీస్ట్ నన్ను అడగాలి, లేకపోతే అక్కడికి సైలెంట్గా వదిలేస్తే అయిపోతుండే. బట్ సార్ కూడా రాగానే నిఖిల్ నీకు నువ్వు మాట్లాడుకోలేవా అని అన్నారు. అండ్ సీతుని ఇంతలోనే గొడవనా అమ్మా అని అడిగినారు. నన్ను అసలు అడగనే లేదే. అండ్ నేను నిఖిల్ తరపు నుంచి పోలేదు కదా, మీరు అన్న మాటకి నేను జస్టిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి పోయినా. సో మీరు అట్లా అనడం నాకు కరెక్ట్ అనిపించలేదు. నాకు సార్ అట్లా అనడం కరెక్ట్గా అనిపించలేదు. అండ్ ఎవ్రీ వీక్ 3rd వీక్ 4th వీక్ అట్లా ఏదో జరగని విషయాల్ని స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడడం అనేది నాకు ఏమో పోర్ట్రేయింగ్ కరెక్ట్గా లేదు. అండ్ నువ్వు తొక్కాలనుకున్నప్పుడు ఇట్లనే తొక్కుతా ఉంటావు కదా, నువ్వు మంచిగా మెచ్చుకోవాలనుకున్నప్పుడు అందరినీ మెచ్చుకుంటున్నారు, మరి నన్ను ఎందుకు మెచ్చుకోలే అని నాకు ఫీలింగ్ అయింది. నేను ఫీల్ అయినా. సో దట్స్ వేర్ ఐ అండర్స్టూడ్. మీరు హీరో చేయాలంటే హీరో, జీరో చేయాలంటే జీరో అనేది నాకు అక్కడ ఎక్కింది. ఇక నేను ఉండను అని నేను అట్లా డెసిషన్. సార్ కూడా అడిగినరు మళ్ళీ చెప్పమని. రియాక్టివ్ మోడ్ లో నేను చెప్పదలుచుకోలేదు. చెప్పలేదు నేను రియాక్టివ్ మోడ్ లో. అదే నాకు ఇప్పుడు హౌస్ లో అనుకుంటున్నారు ఇదంతా ఓకే. నాకేంటంటే వీళ్ళంతా చాలా వరకు చిన్నపిల్లలే ఉన్నారు, దట్స్ ఫైన్. ఇప్పుడిప్పుడే అందరు కలుస్తున్నా, ఒక్కొక్కరికి ఒక టైం స్పేస్ పడుతుంది కలవడానికి, అర్థం చేసుకోవడానికి. వీళ్ళందరూ ఏదో పృథ్వీ నిఖిల్ మీద అటెన్షన్ కోసం అని నన్ను కార్నర్ చేస్తాను, దట్ ఈస్ ఫైన్ అనుకున్నా. నెక్స్ట్ వీక్ మళ్ళీ క్లాన్ మారుతుంది. కానీ మీకు తప్పు అనిపించలేదా పృథ్వీ నిఖిల్తో అలా బిహేవ్ చేయడం? నేను తప్పేమున్నది దాంట్లో. ఇప్పుడు మేము ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం అక్కడ 1 month ఉన్నాం. దాంట్లో నాకు కరెక్ట్ గా బాండ్ అయింది ఏంటి అంటే అభయ్, నిఖిల్, పృథ్వీ వీళ్ళు ముగ్గురే. అండ్ తర్వాత నైనిక వాజ్ ఆల్రెడీ దేర్ విత్ ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అనుకుంటా కదా, ముందు నుంచి బయట ఫ్రెండ్. కానీ మధ్యలో అంతా మాట్లాడలేదు, డైరెక్ట్ హౌస్ లో పోయినాకనే మళ్ళీ మేము మాట్లాడుకున్నాం. సో వీ స్పెండ్ లైక్ గుడ్ టైం. అండ్ యునో తర్వాత నైనికతో కూడా మంచి బాండింగ్ ఉంటుంది. కాకపోతే ఆమె ముగ్గురు 3 పవర్ పఫ్ గర్ల్స్ అని చెప్పి వాళ్ళు ఫామ్ అయినారు కాబట్టి టీమ్ ఎక్కువ టైం నా దగ్గర ఉండదు. 1.5-2 గంటలు డైలీ నా దగ్గర ఉంటుంది ఆమె, అంతే.
సో బాండ్ ఫామ్ అయినాక లైక్ మేము మాట్లాడుకునేవి చాలా ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు యూ ఆల్సో నో మీ, లైక్ మామూలుగా నేను కొత్త మనుషులకైతే ఇలా నమస్తే పెడతా అండ్ చాలా పద్ధతి కాదు నాకు తెలిసింది. నేను ఆశ్చర్యపోయి ఏంటిది అంటే బొట్టు లేకుండా కూడా మీరు కనబడరు అసలు మామూలుగా. ఉండను. చక్కటి తెలంగాణ అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉంటారు. సో మామూలుగా ఎవరికైనా ఇప్పుడు హౌస్ లో చూసినా కూడా గమనిస్తే నేను ఆది గారికి కానీ రిమైనింగ్ వాళ్ళకి మంచిగా కార్డియల్ గా షేక్ హ్యాండ్ ఇట్లా అంత, ఎందుకంటే అంత కనెక్షన్ లేదు, అంత లైక్ ఆపోజిట్ పర్సన్ కూడా మన మీద అంత రెస్పెక్ట్ ఉండాలి, అంత ఉండాలి కదా, బాండింగ్ ఉండాలి కదా. ఓన్లీ బికాజ్ మాకు ఎంత ప్యూర్ బాండింగ్ ఉంది, వాళ్ళు నన్ను మదర్లీ ఫీలింగ్తో చూస్తారు, నేను వాళ్ళని లైక్ యూనో చిన్నపిల్లలాగా చూస్తా. అండ్ ఆల్సో అన్న ఫీలింగ్, తమ్ముడు ఫీలింగ్, లైక్ నాకు పోగానే అన్నలాగా ఒకడు కుక్ చేసిండు, తమ్ముడులాగా ఎప్పుడు పక్కకే ఉండి నేను ఏం చెప్తానా అని వెయిట్ చేసుకుంటూ ఉంటాడు. ఇట్లా ఇట్లా అండ్ నేను రుద్రులాగా ఉంటావురా నువ్వు అని చెప్పేసి అన్న, అండ్ ఇట్లా కజిన్ లాగా ఉంటావురా నువ్వు అని చెప్పేసి ఇట్లా డే బై డే ఒక్కొక్కరు ఇట్లా కనెక్ట్ అవుతా వచ్చిన. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేము గ్రో అయినాం అట్లా. సో దానిలో ఇప్పుడు అంత ప్యూర్గా ఉన్నది కాబట్టి మేము అట్లా ఉన్నాం. అండ్ ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. నేను నాకు ఆపోజిట్ సైడ్ నుంచి ప్యూర్ ఫీలింగ్ ఉంటే ఐ డోంట్ మైండ్, నేను మంచిగా క్లోజ్గా ఉండడంలో ఐ డోంట్ మైండ్. అండ్ నేను నాకేం అవసరం ఆడ 160 కెమెరాలు ఉన్నాయి, నేను నాకు ఇంకో ఫీలింగ్ ఉన్నది అని అంటే నేను గానే చూపించాలా, నాకు అంత అవసరం లేదు. నాకు చిన్నోడు పెద్దోడు అంటున్నారు చూడ్డానికి ఏమో అంటే. నాకు అమెరికా నుంచి ఒక లేడీ మెసేజ్ పంపించింది. నిజం చెప్పండి, ఏ ఇంట్లో అయినా అక్క తమ్ముళ్ళు లేదంటే అన్న చెల్లెళ్ళు అలా కౌగులించుకుని అలా అసభ్యంగా బిహేవ్ చేస్తారా అని కూడా ఒక ప్రశ్న అడిగారు. అదే నీకు ఇప్పుడు జరిగిన కాన్వర్సేషన్ ని బట్టి నువ్వు డిసైడ్ చేయొచ్చు. నీకు ఇదే బిట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి పృథ్వీగాడు ఉన్నప్పుడు నేను ఇట్లా చెయ్యి పెట్టింది ఉన్నది ఒక వీడియో. అది ముందు రోజు నేను వాడిని చాలా అంటే తిట్టినా, నేను ఏంటంటే నువ్వెవడరా నాకు చెప్పేది అని అన్న గేమ్ మధ్యలో అన్నప్పుడు వాడు నాకు, నేను అప్పుడు అనేటప్పుడు నేను అంతా చాలా ఈజీగా అన్నా గేమ్ ప్రెషర్లో దాంట్లో నువ్వెవడరా నాకు చెప్పేది అని అన్నా. వాడు దాన్ని అంత సెన్సిటివ్ తీసుకొని సోనియా గారు అలా. అండ్ ఇప్పటికీ కూడా మీరు గమనిస్తే మొత్తం ఓవరాల్ చూసినప్పుడు పృథ్వీ ఎప్పుడు కూడా సోనియా గారు మించి దిగాడు గమనిస్తే. వాడికి అంత రెస్పెక్ట్ నా మీద. అండ్ ఎవరు మాట్లాడినా సరే సోనియా అట్లా చేయదు, సోనియా గారు అలా కాదు అని మాట్లాడతాడు. అంత క్లారిటీ ఉంటుంది ఏంది అనేది, ఎంత కేర్ అండ్ ఎంత ట్రస్ట్ అనేది అంత ఉంటుంది. వేరే ఎవరి మీదన్నా మాట్లాడి అది వేరేలా ఉంటుంది. అండ్ మీరు గమనిస్తే వాళ్ళిద్దరు కూడా, నేను ఎక్కడన్నా మాట్లాడుతున్నప్పుడు కూడా ఇద్దరు ఎట్లా వస్తారు వాళ్ళు ఇట్లా గట్టిగా మాట్లాడి ఇట్లా. సో యూ కెన్ సీ ఆల్ దోస్ లైక్, అంటే నాకు ముందు తర్వాత జరిగిన మేము ఎంతవరకు మాట్లాడుకున్నాం అండ్ ఏం జరిగింది అక్కడ. ఆ తిట్టినప్పుడు వాళ్ళు లిటరల్లీ 45 minutes అండ్ రోజంతా ఉన్నాడంట. నేను ఆయన దగ్గరికి వచ్చినప్పుడు 45 minutes అడిగిన నేను, అరే ఏమైందిరా చెప్పు, ఎందుకు గంత ఏడు పాపుకొని మరి గంత ఉంటాను, ఏమైందిరా చెప్పు అంటే లాస్ట్కి నిఖిల్ అడిగినాక చెప్పిండు. అప్పుడు నాకు అర్థమైంది, అరే గామాటకి గంత ఫీల్ అయినా వీడు అనేసి. సో లైక్ అరే నేను నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చేటోని నేను అట్లా మాట లూజ్ అయినానా అని ఓవర్ నైట్ నేను చాలా ఫీల్ అయినా. నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ నిఖిల్తో మాట్లాడుతున్న విషయము, నెక్స్ట్ డే ఆరెంజ్ డ్రెస్లో ఉన్న విషయము. వాడేంటి, వాడిని అన్నందుకు నువ్వు అంత ఫీల్ అయిపోయినావు, ఒక రోజు అంతా ఫీల్ అయినావు, నన్ను అయితే అసలు ఇష్టం ఉన్నట్టు ఇచ్చినావు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫీల్ కాలే అని వీడు. సో దిస్ లైక్ యునో ఈ బాండింగ్ ఉండదా. కాకపోతే కొంచెం సినిమాటిక్ అయ్యేసరికి ముందు జరిగిన కాన్వర్సేషన్ మొత్తం ఇట్లా చూస్తే కదా అర్థమవుతుంది మీకు. చూపించకపోతే ఇక మరి చూసేది కూడా నేను ఏం మాట్లాడాలి. ఇక చాలా మంది మీవి ఫేక్ ఎమోషన్స్, ఫేక్ రిలేషన్స్ అనే మాట కూడా వాడారు మీ విషయంలో. అంటే నిఖిల్తో ఫ్రెండ్లీగా ఉంటూ ఆ తర్వాత వేరే వాళ్ళ దగ్గర నిఖిల్ తిట్టడం, ఇట్లాంటివి కూడా చేశారు మీరు అనేది ఒక ఆరోపణ. నో దట్స్ నో. నిఖిల్ని నేను ఏ రోజు కూడా, నాకు చాలా తెలుసు నిఖిల్ నన్ను ఎంత బిట్రే చేసిండు, లేకపోతే ఎన్నిసార్లు నన్ను కట్టప్ప తనేనా నేనంత క్లోజ్గా అంత ఎమోషనల్గా ఉండి నేను అటువంటి నేను మాట్లాడలేను ఇప్పుడు. వాడు ఏ దాంట్లో చేసిండో, ఏ ప్రెజర్లో చేసిండో ఏంటిదో మనకు తెలియదు. నేను అందుకనే ఉన్న 4 వారాల్లో ఫస్ట్ వారం నుంచి కూడా వాడు మమ్మల్ని ఇద్దరిని కూడా, పృథ్వీని కానీ నన్ను కానీ ఏదో ఒక విషయంలో మమ్మల్ని డిసప్పాయింట్ చేస్తూ డిస్రెస్పెక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఉన్నా సరే మేము వాడితోనే ఉన్నాం. ఎందుకు అంటే అది ఒక్కటే. ఫస్ట్ వాడు అన్నది ఏంటంటే, నేను ఆల్రెడీ బయట చాలా ఫేస్ చేసి వచ్చినా, నేను ఇప్పుడు ఇక్కడ వచ్చినాక కొంచెం మీరు దొరికిన నాకు ఇట్లా మీరు మంచి కంఫర్ట్ అండ్ ఫ్యామిలీ లాగా ఉన్నది, మీ నలుగురు ఉండడం వల్లనే నేను ఇంత కంటిన్యూ అవ్వగలుగుతున్నా, నాకు ఇంత స్ట్రెంత్ ఉంది. లేదు అంటే అసలు వీళ్ళందరినీ ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేయడం నాతో అయితే లేదు ఇట్లా అని మాట్లాడినవాడు. సో అదొక్కటే విషయంగా ఇంకొకసారి ఛాన్స్ ఇద్దాంరా, పోనీరా అదేదో ఎమోషనల్గా వేసిండంట కదరా, సరే ఇంకొకసారి రా, ఇట్లా అనుకుంటూనే వచ్చినాం. అట్లా లేకపోతే ఎంతసేపు పడుతుంది, మాట్లాడకుండా సైడ్కి పోయి అట్లా ఉండడానికి ఎంతసేపు పడుతుంది మనకి. ఓన్లీ బికాస్ వాడు మనల్ని నమ్మి ఫ్యామిలీ అన్నట్టుగా కనెక్ట్ అయి ఉన్నప్పుడు దర్ ఇస్ నథింగ్ రాంగ్.
ఇంకొకసారి ఇవ్వడం అండ్ ఆల్సో లైక్ చూద్దాం ఇంకొకసేపు అర్థమవుతుంది, వాడికే అర్థమవుతుంది అని ఎవ్రీ మినిట్ వాడు చేసిన ప్రతి దానికి మేము చెప్పినాం, అరే నువ్వు ఈ టైంలో ఇట్లా చేసినావు, ఇది కరెక్ట్ కాదు. లైక్ నామినేషన్ చేసిండు పృథ్వీని, నీకు రీజన్ లేకపోతే ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ముందు పెడతా అంటే నీతో ఎందుకురా మేము ఉండాలి ఫ్రెండ్స్గా, అంటే రేపటి నాడిగా రీజన్ లేకపోతే వీళ్ళు అర్థం చేసుకుంటారులే అని ముందేసేస్తావా, బయటికి పంపించేస్తావా, ఇది దట్ వాజ్ అ కాన్వర్సేషన్. ఒకసారి ఇంకో దేని గురించో ఇంకేదో ఎగ్జాక్ట్లీ గుర్తు, నా విషయంలో ఒకసారి తప్పుగా మాట్లాడిండు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అట్లా ఎట్లా మాట్లాడుతావు నువ్వు, అట్లా ఎట్లా అర్థం చేసుకుంటావు నువ్వు, ఇట్లా అని చెప్పేసి. సో ఇట్లా చాలా వరకు కూడా మేము వాడికి అరే ఇది ఇంట్లో ఈ విషయంలో నువ్వు మమ్మల్ని డిసప్పాయింట్ చేసినావు, బట్ నెక్స్ట్ టైం చూసుకో, నెక్స్ట్ టైం అట్లా మాట్లాడకు ఇట్లా. అండ్ నిఖిల్ నా గురించి అందరి దగ్గర ఏం మాట్లాడిండో నాకు అక్కడ ఉన్నప్పుడే తెలుసు. అండ్ అబ్బాయి దగ్గర కూడా, అబ్బాయి మేము నలుగురం ఉన్నప్పుడు కూడా అబ్బాయి నిఖిల్ మాట్లాడుకున్నవి కూడా నాకు వచ్చి అరే ఫ్రెండ్ కదా మరి వాడు ఫీల్ అవుతాడు, తప్పుగా అర్థం చేసుకున్నాడు వాడు నిన్ను, మీరిద్దరు ముందు నుంచే ఫ్రెండ్స్ అన్నారు, మరి ఒక్కసారి పోయి మాట్లాడుకో సోనియా అని కూడా చెప్పింది లేదు నిఖిల్ ఎప్పుడు కూడా. సో లైక్ సరేలే అని ఊరుకున్నాను నేను. అది కూడా విని ఓకే నేను చెప్పాల్సిన టైం వస్తే అప్పుడు చెప్తా, నేను అబ్బాయి అడిగినప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా, ఇట్లా ఎందుకు చేసినావు ఈ గేమ్లో అంటే ఇట్లా కాదు ఇట్లా అనుకున్నా అంటే క్లియర్ అవుట్ అయింది. బట్ క్లియర్ అవుట్ అయ్యేకంటే ముందు ఎంత పాస్ అయింది, ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు దాంతో, అప్పుడన్నా నాకు చెప్పాల్సింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఐ వాజ్ లైక్ నేను రెస్పెక్ట్ చేస్తా. మరి ఎందుకు అంతగానో అతనితో అయినా కూడా అటాచ్గా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే రెస్పెక్ట్ చేసిన, నేను క్లాన్లో ఉన్నా ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ లైక్ రెస్పెక్ట్ చేసి, ఎమోషన్ ఈజ్ ఎమోషన్, ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు టాస్క్ ఆడతాము, అవన్నీ దీనికి దానికి కలిగం ములిగం చేసి ఏదో చేయడం కాదు అక్కడ. అందరం కూడా ఒక పర్పస్లోనే పోయినాము, దిస్ ఈస్ గోయింగ్. అండ్ వాడికి ఆల్రెడీ చెప్పినాం 4th వీక్లో క్లాన్లో వెళ్ళినప్పుడు కూడా చెప్పినాం నువ్వు ఇవి అన్నీ చేసినావు అండ్ నెక్స్ట్ వీక్ వీఆర్ రెడీ టు మూవ్ ద క్లాన్ ఆల్సో, అండ్ చీఫ్ దగ్గర కూడా ఇట్లా చేసినావు నువ్వు, మాకు ఆప్షన్ ఇవ్వకుండా ఇట్లా చేసినావు, ఇవన్నీ మాట్లాడినాం మేము. అండ్ ఐ వాజ్ రెడీ టు లైక్ నెక్స్ట్ ఇంకొక క్లాన్కి చేంజ్ చేద్దాము నెక్స్ట్ వీక్ అని నేను రెడీగానే ఉన్నాను నేనైతే ఇన్ మై మైండ్. అంతేనా? నిఖిల్ ఫ్యాన్స్ బేస్ ఉంది కాబట్టి అది మీకు ఉపయోగపడుతుంది అనేమన్నా అట్లా ప్లాన్ చేసుకున్నారు అతనితో బాగుంటే? అంటే ఇంత జరిగినా కూడా అతనితో బాగుండడానికి అతని ఫ్యాన్ బేస్ మీకు ఉపయోగపడుతుంది అట్లాంటి ఏమన్నా గేమ్ ప్లాన్ ఏమన్నా చేశారు? అదే నేను ఏమంటా అంటే నాకు ఫ్యాన్ బేస్ వీళ్ళకు ఉన్న వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే, ఫ్యాన్ బేసే నేను చూస్ చేసుకోవాలని అని అనుకుంటే యష్మి ఉన్నది, ప్రేరణ ఉన్నది, వీళ్ళందరికంటే ముందు నాకు తెలిసి మాత్రం విష్ణు విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు హ్యావ్ బిగ్గర్ ఫ్యాన్ బేస్ అని నాకు తెలుసు. నిఖిల్ నాకు తెలియదు ముందు, అసలు ఏం సీరియల్లో కూడా తెలియదు, ఆ సీరియల్ ఎంతమంది చూస్తారో కూడా నాకు తెలియదు అసలు. సో వీళ్ళెవరు నాకు తెలియదు, వీళ్ళు సీరియల్ ఎంతవరకు ఉన్నదని నాకు. సో విష్ణుని చూసుకోవాలి నేను, అట్లా చూసుకుంటే గనక నాది అదే మైండ్ సెట్ అయితే కనుక విష్ణుతో మంచిగా ఉండాలి. అమ్మాయిలు పడరు కదా, కానీ పోగానే విష్ణుతోనే అయింది కదా. అమ్మాయిలతోనే పడనట్టుగా అంత పడనట్టుగా ఏం లేదు, నేను మంచిగా ఉన్నా, వాళ్ళకి కూడా నాకు నేనంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఏమంటారు సోనియా ఆలోచిస్తుంది, మాకు అనాలిసిస్ జడ్జ్మెంట్ కరెక్ట్గా ఇస్తుంది ఈమె అని వాళ్ళందరికీ కూడా అది రెస్పెక్ట్ ఉన్నది, అందరు కూడా థాట్ ఉన్నది. అండ్ ఆల్సో దే నో దట్ ఐఎమ్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. సో అదొకటి ఉన్నది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఒకటి నామినేషన్స్కి భయపడతారు, నామినేషన్స్ వేయాలంటే అమ్మో ఏమైనా వేయాలంటే భయం అంటూ. రెండోది ఈ పృథ్వీ నిఖిల్ అటెన్షన్ ఈమె వల్లనే మాకు వస్తలేదు అనేది ఉంటుంది. సో అది వీళ్ళు పాపం వీళ్ళు కూడా అందరితో పోయి కలుస్తారు, నేను కూడా అందరితో పోయి కలుస్తాను. అండ్ వాళ్ళే అంటారుకి వీళ్ళిద్దరు డియర్ అని సీతు అన్నది కూడా ఒకసారి. పృథ్వీకి నాకు మధ్యలో చీఫ్ ఇవ్వాల్సిన అవసరం వస్తే ఎవరికి ఇస్తావనంటే పృథ్వీకి ఇస్తా, ఎందుకంటే బాండింగ్ నాకు పృథ్వీతో ఎక్కువ ఉంది అని అన్నది. అరే నేను కదా అమ్మ నీకు ఫస్ట్ నుంచి నేను నీ పక్కన బెడ్ షేర్ చేసుకుంది నేను, నీకు మామూలుగా వార్మ్ అండ్ ఫ్రెండ్లీ ఉన్నది నేనే, అండ్ మీరు అందరు కూడా ఫైట్ చేసేది వాళ్ళిద్దరు నా మీద టెన్షన్ ఉంటుందని నేను ఎందుకు నీకు చీఫ్ కి నేను కాలేదని అనుకున్నావు అని నేను ఫీల్ అయినా. బట్ అర్థమైంది నాకు అంతే, ఇక సరేలే మెల్లగా వాళ్ళే. అండ్ ఆల్సో దే థింక్ నేనే లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది అనేది కూడా వాళ్ళకే. కిచెన్ చూసుకుంటా నేను, రేషన్ కంట్రోల్ నేనే చూసుకుంటా, వాళ్ళందరూ కూడా నమ్ముతారు ఇవన్నీ అన్ని. సోనియా గారు అసలు అన్నిట్లలో చూస్తుంది ఈమె ఇట్లా అని నమ్ముతారు. ఓన్లీ థింగ్ వాళ్ళకి డిఫరెన్స్ పడేది ఏంటంటే పృథ్వీ నిఖిల్ ఇంపార్టెన్స్ సోనియాకే ఇస్తారు, అదొక్కటే వాళ్ళకి వచ్చే డిఫరెన్స్ అంతే. నాకు అంటే ఫస్ట్ నుంచి వాళ్ళని హర్ట్ చేస్తూ వచ్చారు కదా, మీరు నాకు అది గేమ్ ప్లాన్ అనుకున్నాను నేను యాక్చువల్గా. సీతన్ కానీ లేదంటే విష్ణుప్రియన్ కానీ వాళ్ళను అడల్టరేటర్ కామెడీ అని విష్ణుది వాస్ పర్సనల్, లైక్ అది ఇష్యూ అయ్యింది. పాత పగలు ఏమన్నా నో అసలు నాకు ఎవ్వరు తెలియదు దాంట్లో, పాత అబ్బాయి తప్ప నాకు ఇంకెవ్వరు తెలియదు అందులో ఆ టీంలో.
సో విష్ణుది అయితే జరిగింది అది, అండ్ ఐ ఫెల్ట్ సారీ. ఆ సారీ చెప్పింది చూపించలేదు అది. ఐఎమ్ రియలీ షాక్ టు సీ అది. అండ్ ఇప్పటికీ కూడా ఎప్పుడు నాకు ఆ టాపిక్ వచ్చినా ఐ ఫీల్ సారీ, అండ్ నేను దాని నుంచి నేర్చుకున్నా. అండ్ దాని తర్వాత నేను ఎక్కడ కూడా లూజ్ టాక్ కానీ లేకపోతే కోపం వచ్చినా సరే, ట్రిగ్గర్ చేసినా సరే నేను ట్రిగ్గర్ కాలే. ఎంత పర్సనల్ గా ట్రిగ్గర్ చేసినా ట్రిగ్గర్ కాలే, సైలెన్స్ అని మెయింటైన్ చేసిన. అండ్ యా, విష్ణుకి ఇప్పటికి కూడా నేను సారీ చెప్తా. ఎప్పుడైనా సరే ఆ విషయంలో నేను సారీ చెప్తా. నేను అది హీట్ ఆఫ్ ద మూమెంట్ అన్నా నేను అది కాదు, అది నేను కాదు. సో అదే గేమ్ ప్లాన్ కాదు వాళ్ళని, అంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసేసి ముందుకెళ్ళిపోయి వాళ్ళు నన్ను అన్నారు కదా, నేను వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళే ఫస్ట్ నా దగ్గరికి ట్రిగ్గర్ చేసింది కదా, ఆమెనే ఫస్ట్ ట్రిగ్గర్ చేసింది. ఎందుకు ఎంత క్లోజ్ అయ్యారు మీరని మామూలుగానే అడిగింది కదా. మామూలుగా అడగడం కాదు, దానికంటే ముందు 3 గంటలు ఏమైంది, దాని తర్వాత 2 గంటలు ఎంతెంత తిట్టింది నన్ను, ఎంతెంత మాటలు అన్నది అవన్నీ మీకు కనవలే కదా. మరి అదే కదా, అంత ఈజీ దానికి నేను ఎందుకు ట్రిగ్గర్ అవుతా? ఎందుకు అదేంటి బయట సోనియా వేడి ఇక్కడ ఇట్లా ఇంత భయంకరంగా. నేను చాలా పేషెన్స్ తో ఉన్నా. అండ్ ఆల్సో మీరు నామినేషన్స్ లో చూస్తే కూడా నేను చాలా పేషెన్స్ తోనే ఉండే ఆన్సర్ చెప్తాను. నేను వాళ్ళు ఎంత పర్సనల్ గా టార్గెట్ చేసినా నేను పాయింట్స్, గేమ్ పాయింట్స్ మాత్రమే మాట్లాడతాను నామినేషన్ లో. వాళ్ళ పర్సనల్స్ కూడా నాకు తెలుసు, అయినా నేను మాట్లాడా నామినేషన్ గ్రౌండ్ లా ఎవరిదైనా సరే. సో అది ఏమంటారు, వాళ్ళకి ఇది ఒకటి ఉండే, బట్ ఏమంటారు ఈ అటెన్షన్ ఈ ప్రాబ్లం ఉండే. బట్ నాకేం ప్రాబ్లం లేకుండే, వాళ్ళు అర్థం చేసుకున్నా. నేను దట్స్ ఫైన్, క్లాన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ, గేమ్స్ వస్తున్న కొద్దీ వాళ్ళే అర్థం చేసుకుంటారు మెల్లిమెల్లిగా. ఎందుకంటే వాళ్ళందరికీ నా పర్సనాలిటీ ఐడియా ఉన్నది. అండ్ దే బిలీవ్. సీతు కూడా ఒకసారి అంటది చీఫ్ దగ్గర వచ్చినప్పుడు కూడా, నువ్వు ఎవరికి ఇస్తావు నాకు డౌట్ ఉన్నది అని అంటే, నీకు నా జడ్జ్మెంట్ మీద నమ్మకం ఉన్నదా అని అన్న. అంటే నాకు పర్ఫెక్ట్ గా నేను నిన్ను నమ్ముతా అని చెప్పేసి అన్నది. సో దీస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ నా మీద మంచి ఇంప్రెషన్ ఉంటది. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఒకటి, అండ్ సెకండ్ వీళ్ళిద్దరు ఈమెకే ఇస్తున్నారు. మేము ఎంత మంచిగా ఉన్నా కూడా వీళ్ళిద్దరు ఆమెకి ఇచ్చే ఇంపార్టెన్స్ అయితే కావట్లేదు. సోనియా వాళ్ళిద్దరిని పప్పెట్ లాగా చేసి కూర్చోమంటే కూర్చుంటా, నిలబడి అంటే నిలబడి లాగా చేసింది అనేది కూడా ఒక కామెంట్. అదంతా లైక్ వాళ్ళంతా మెచ్యూర్డ్ అడల్ట్స్, వాళ్ళిద్దరు కూడా పెద్దోళ్ళే. ఇప్పుడు నేను కూర్చోనగానే వాళ్ళు కూర్చోడానికి రాలే కదా. మాత్రం అలాగే ఉంది సోనియా, అంటే మీ యొక్క మాయలో పడ్డట్టుగా, మీరు ఏదో వశీకరణ మంత్రం వేసినట్టుగా, వాళ్ళు ఏదో మీరు ఏం చెప్తా చేసే ఒక పప్పెట్స్ లా కనబడ్డారు షోలో. నెవర్. నిఖిల్ అట్లా కాదు, పృథ్వీ అస్సలే కాదు. పృథ్వీ కాకపోతే ఏమంటారు, అండ్ ఇన్ఫాక్ట్ లైక్ అగ్రెషన్ అని చెప్పినప్పుడు కూడా వేరెవ్వరు చెప్పినప్పుడు వాడు వినలేదంట. నాకు తెలియదు ఎంతమంది ఎవరు ఏం చెప్పారు అనేది, వాడికి చెప్పే విధంగా చెప్పుకోవాలి ఏదైనా సరే. పృథ్వీకి వాడికి పని చెప్పేటప్పుడు కూడా వాడు ఈజీగా ఇంకొకసారి చెప్పు అని అడుగుతాడు. ఏదైనా వర్క్ చెప్తే కాఫీ పెట్టుకురాపో ఇట్లా అంటే, ఏమన్నారు ఇంకొకసారి చెప్పండి ఇట్లా అన్నారు. సో నేనే లైక్ కిచెన్ లో ఉన్నప్పుడు కూడా వర్క్ లో ఇన్వాల్వ్ చేసింది నేనే. సో హీ హ్యాస్ దట్ రెస్పెక్ట్ ఫర్ మీ. ఆ రెస్పెక్ట్ కి నేను అగ్రెషన్ తగ్గించుకోరా, నేను చెప్పిన, నిఖిల్ చెప్పిన, అబ్బాయి అందరూ చెప్పారు, నేను కొంచెం డీటెయిల్గా చెప్పిన. అగ్రెషన్ అంటే గిదిరా, గిట్లుంటది, ఈ గేమ్ అప్పుడు గిట్లా ఆగాల, ఆగి నువ్వు మళ్ళీ ఇట్లా ఆడు ఇట్లా అని నేను చెప్పినప్పుడు ఐ సీ దట్ రెస్పెక్ట్. నెక్స్ట్ గేమ్ ఆడినప్పుడు ఇట్లా మా మొహాలు చూస్తుంటుంటాయి, నెక్స్ట్ చేయొచ్చా చేయొద్దా, ఇప్పుడు నాకు మూవ్ చేయొచ్చా చేయరాదా అని ఇట్లా చూస్తుండే. అక్కడే దెబ్బతిన్నాడు బిడ్డాడు. బట్ హీ ఇంప్రూవ్. దాని తర్వాత సార్ ఇంప్రూవ్ అయినా అని అన్నారు. అందరు కూడా అసలు అగ్రెసివ్నెస్ లేదు ఇప్పుడు, చాలా తగ్గుతున్నాడు అండ్ చాలా నేర్చుకుంటున్నాడు, ఎఫర్ట్ పెడుతున్నాడు. ఆయనకి చాలా రాజు అది కింగ్ది ఇచ్చినారు ఆయనకి. సో విచ్ ఈస్ గుడ్, మంచిది తీసుకున్నాడు కదా ఆయన. అండ్ నేను మంచి చెప్పినా ఆయన తీసుకున్నాడు, నేర్చుకున్నాడు. ఇప్పుడు దాంట్లో తప్పేమన్నది బయట కూడా నేను చేస్తా. అది దానిది గేమ్ ప్లాన్, నా లివింగ్ స్టైల్ అది, అంతే. అది అయితే బిగ్ బాస్ కూడా మిమ్మల్ని కాపాడాలని ట్రై చేశాడు, నాగార్జున కూడా మిమ్మల్ని కాపాడాలని ట్రై చేశాడు. ఏం కాపాడారు, ఏం కాపాడాలని ట్రై చేసారు? వేరే వాళ్ళందరికీ కన్ఫెషన్ రూమ్ లో పిలిచి మరి ఇది కాదు అది కాదని చెప్పేసి అట్లా అని చెప్పి నాకేం చెప్పిరట, ఏం కాపాడిరట? బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనే పేరు వచ్చింది. అది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మరి ప్రాబబ్లీ నేను ఫస్ట్ ఇక వాళ్ళకి ఏం కంటెంట్ లేనప్పుడు నాదే జూమ్ పెట్టి తీసుకున్నారు కదా, అది బతికిచ్చింది కాబట్టి ముద్దు బిడ్డ అయినట్టు. అంటే ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఏమైనా స్ట్రాంగ్ గా రికమెండ్ చేశాడా, ఈ అమ్మాయిని మర్యాదగా తీసుకోండి బిగ్ బాస్ లోకి అన్నట్లా? నో, నాట్ ఎట్ ఆల్. అసలు ఆర్జీవి గారికి నేను వెళ్తున్న సంగతి తెలీదు. నేను వెళ్ళే ముందు అనుకుంటా టీమ్ అప్రోచ్ అయ్యి అది వీడియో తీసుకున్నట్టున్నారు బిగ్ బాస్ టీమ్, అంతే. అసలు ఆయనకి ముందు తెలియదు. యా, ట్వీట్ చేసినంట దానివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అగేన్స్ట్ అయ్యారంట అంతా అయిందంట. కానీ అసలు ఐ డోంట్ నో, నేనే పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కి. దాంట్లో హ్యాపీ బర్త్డే పీకే అని కూడా చెప్పిన నేను. దానికి ఎందుకు అంత అగేన్స్ట్ అయ్యారో ఏమో నాకు తెలియదు. ఐ హ్యావ్ లైక్ నా హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ రాజీవ్ గారు అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారు.
Okay. అండ్ చంద్రబాబు నాయుడు గారు నాకు అని నాకు ఇన్స్పిరేషన్స్, వీళ్ళు ముగ్గురు కూడా ఇన్స్పిరేషనల్ పీపుల్ నాకు. సో నాకేం అట్లా ఇది నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా అని నేను అనుకోవట్లే. నాకు పర్సనలీ ఐ అడ్మైర్ ఆల్ దోస్ 3 people. ఓకే, నాకు తెలిసింది ఏంటంటే బిగ్ బాస్లోకి సోనియా చాలా జాగ్రత్తగా మాట్లాడుకొని వెళ్ళింది. టాప్ 5లో ఉండేంత వరకు ఉంటుంది, ఎక్కడ పోదు, ఏమి ఎలిమినేట్ కాదు, ఆ మేరకు మాట్లాడుకొని వచ్చింది. వర్మ హస్తం ఉంది ఇందులో. చచ్చా, నాట్ ఎట్ ఆల్. ఇదేదో ఇదేందో మరి ఇదే నుంచి వచ్చిందో. చాలా కొత్త విషయాలు వింటాను నేను. మాట్లాడుకొని కూడా పోయింది. కానీ మరి ఇప్పుడు ఏమైందంటే మరి ప్రేక్షకులు వద్దనుకున్నారు కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేదంటే మాత్రం చివరి వరకు ఉండేది సోనియా అని. నో నాట్ ఎట్ ఆల్. అసలు ఆర్జీవి గారికి తెలీదు. ఆయన ఇటువంటి, మీరు నమ్ముతారా? ఆయన రికమెండ్ చేసిండు, ఆయన చెప్పినండి, మీరు నమ్ముతారా? ఆయన పర్సనాలిటీ, ఆయన దానికి ఆయన కనీసం అంటే ఆయన పట్టించుకోరు అట్లాంటివన్నీ. అండ్ నో. సరే, బిగ్ బాస్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? మీరు బిగ్ బాస్ అప్రోచ్ అయ్యారు? బిగ్ బాస్ వాళ్ళే టీమే అప్రోచ్ అయ్యారు. అవునా? ఎందుకు మీరు అంత పెద్ద అంటే బాగా అప్పుడేం బజ్ లో లేరు కదా? No, see, every season like they take some common people and also like charity interest గా ఉన్నా అండ్ చారిటీ వర్క్ ఉన్నా ఇట్లా అని చెప్పేసి తీసుకున్నారు నన్ను అయితే. నాకు ఆల్మోస్ట్ 5 rounds ఆఫ్ ఆడిషన్స్ అయినాయి నాకు. ఓకే, అప్పుడంతా కూడా ఇది మీరు అప్రోచ్ అవ్వడం కాదు. నో ఎవరైనా సరే వాళ్ళే అప్రోచ్ అవుతారు అట్లా. లేదు, రెండు రకాలు ఉంటుంది అంటే మనం అప్రోచ్ కావచ్చు, వాళ్ళు అప్రోచ్ అవుతారు. అట్లా రెండు. లేదంటే ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశాడా బిగ్ బాస్ వాళ్ళని? నో అసలు కాదు. నన్ను ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసింది? యశ్ అసలు నేను పోనంటే కూడా యశ్ ఉండే నన్ను ఏం కాదు, అసలు నీలాంటి పర్సనాలిటీ కనబడాలి, నువ్వు మంచిగా మాట్లాడుతావు, నువ్వు కరెక్ట్ గా మాట్లాడుతావు, నువ్వు బ్రేవ్ ఉంటావు, కరేజియస్ ఉంటావు, ఇట్లా అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేసిండు. చాలా ఎంకరేజ్ చేసిండు. ఆయన ఎంకరేజ్మెంట్ తోనే వెళ్ళినా నేనైతే. లేకపోతే నాకంత లేకపోతుండే, ఏమున్నది అన్నట్టు ఉంటుండే. నేను వర్కహాలిక్ ఉంటా చాలా. ఏం చేయకుండా ఆడ అంత సేపు అన్ని గంటలు ఉండాలి అంటే ఎట్లుంటానో ఏందో ఇట్లా అనుకున్నా. బట్ యూనో మంచి ఆపర్చునిటీ అండ్ వి అండర్స్టూడ్ ఆ కాన్సెప్ట్ మంచిగా ఉంటుంది కదా బిగ్ బాస్ అనే కాన్సెప్ట్. అంత కోట్లు పెట్టి క్రియేట్ చేసి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ డిఫరెంట్ ప్రెషర్ ఇట్లా అంతా దాంట్లో డెసిషన్స్ తీసుకోవాలి, మూవ్ చేయాలి ఇట్లా అంటే ఎంత ఉంటది, ఎంత డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, అది ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్నాం అంతే. యశ్ ఉన్నాడా ఆఫీస్ లో? ఉండే ఉంటాడు, బిజీ ఉంటాడు. బట్ కలుద్దామా? ఈజ్ మై ఫ్రెండ్ ఆల్సో. నాకు కూడా తెలుసు కదా, మీకు ఎప్పటి నుంచి అమెరికాలో ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. సో మరి ఒకసారి తనను కూడా కలుద్దామా? అంటే అసలు ఎందుకు కలవాలి అంటే యష్ని, ఒకటి యష్ అంటే ఆ అదృష్టవంతుడు ఇతడే, సోనియాను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతుడు ఇతనే అనేది ఒకటి. రెండోది, మీరు లోపల ఉన్నప్పుడు చాలా చాలా బ్యాడ్ న్యూస్ వచ్చింది. అంటే మీ గురించి, మీ రిలేషన్ గురించి, మీరేదో ఉద్యోగంలో పెట్టుకుంటే మొత్తం ఆఫీస్ని కబలించేసింది ఈ అమ్మాయి, అతన్ని కూడా లాగేసుకుంది, పెళ్ళైన వ్యక్తిని విడాకులు ఇప్పించి మరీ పెళ్లి చేసుకుంటోంది, ఇట్లా బీభత్స రసం జరిగింది బయట. సో అట్లాంటి బ్యాడ్ ప్రాపగండా కూడా చేశారు. సో మరి ఎవరు చేశారో మాకు తెలీదు. బట్ మరి ఇట్లా చాలా విషయాలు ఇప్పుడు చాలా మంది, చాలా రివ్యూవర్స్, చాలా యూట్యూబర్స్ ఏవేవో మాట్లాడారు. బట్ వాట్ ఐ థాట్ ఇస్ లైక్ యూనో, అంటే నేను మామూలుగా కూడా నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పిన, నేను చూడడానికి నేను చాలా సాఫ్ట్ గా కనబడతా, సాఫ్ట్ గా ఏదో కామ్ ఇట్లా ఇన్నసెంట్ ఇట్లా అని కనబడతారు. కానీ నువ్వు కనిపించిందే నువ్వు మాట్లాడేటప్పుడు నేను అంతే సాఫ్ట్గా ఉండాలని కాదు కదా. సో నాకు స్ట్రాంగ్లీ ఒపీనియనేటెడ్, నేను చాలా కాన్ఫిడెంట్ అండ్ నేను లైఫ్లో మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకున్నా నేను. అండ్ రైట్ ఏంది రాంగ్ ఏంది రైట్కి నించున్నా నేను సోషల్ యాక్టివిస్ట్గా పనిచేసిన నేను నా యంగ్ ఏజ్లోనే బీటెక్లో అట్లంతానే. సో సమ్వేర్ ప్రాబబ్లీ యూనో ఈ ఫేస్కి వాళ్ళకి నార్మల్గా కూడా చెప్తారు కొంతమంది, నన్ను కలిసినప్పుడు కూడా చూడ్డానికి ఏమో పద్ధతిగా సాఫ్ట్గా ఉన్నావు, మాట్లాడితే ఇంత రఫ్గా మాట్లాడుతున్నావు సోనియా ఇట్లా. కానీ మనం తెలంగాణలో మనం ఇక మన భాష ఫస్ట్ మనం మంచి ఇట్లా ఉంటుంది. అండ్ నేను మాట్లాడేది ఇట్లా బరాబర్ ఇచ్చేస్తాం అన్నట్టు ఇట్లా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు చిన్నప్పుడు చాలా ట్రబుల్ అయింది. లైక్ నేను బీటెక్లో ఉన్నప్పుడు అంతా ర్యాగింగ్ చేసేటోళ్ళు స్టార్టింగ్ లా. నేనేమో మస్తు అసలు కలెక్టర్ అయిదామని అనుకొని స్టార్ట్ చేసిన చదువు అంతా. ఎప్పుడైనా కూడా కలెక్టర్ అయిదాం అనుకొని ఎంటర్టైన్మెంట్ వైపు కానీ గేమ్స్ వైపు కానీ వెళ్ళకపోతుండే. ఫోకస్డ్ ఉండాలా స్టూడెంట్, ఫోకస్ స్టూడెంట్ లాగా ఉంటుండే. ఆ టైంలో ర్యాగింగ్ అంతా చేసినప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ డౌన్. స్టడీస్ మీద కూడా ఎఫెక్ట్ ఇచ్చేది.
నేనేంట్రా బాబు అంటే ఇట్లుంటే ఇట్లనే అవుతుంది కావచ్చు ఇక కంటిన్యూస్. కానీ ఐ స్టార్టెడ్ డిఫెండింగ్, ఉల్టా ఇచ్చేయడము, ఇట్లా ఏదైనా మాట్లాడితే అండ్ గట్టిగా మాట్లాడడం. చాలా సాఫ్ట్ ఉంటుండే నా టోన్ చిన్నప్పుడు. ఓకే ఓకే గట్టిగా మాట్లాడడం ప్రాక్టీస్ చేసి అట్లా అలా అవునా? ప్రాక్టీస్ చేసి లేకపోతే వరల్డ్ ఇట్లా ఉండకపోతే ఇంకా కాదు అని అనిపించేది నాకు. ఓకే అంత దాకా అనిపించేది. సో దట్స్ వేర్ లైక్ నేను రాను గట్టిగా ఇట్లా మాట్లాడడము అండ్ ఏదైనా ప్రాపర్ గా డిఫెండ్ చేసుకోవడం ఏదైనా ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడము, ఇట్లంతా నాకు అలవాటైంది అన్నట్టు. సో అదే నాకు అంటే అలవాటు అంతే, ఇంకా గట్టిగా మాట్లాడి కానీ ఈ ప్రపంచం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి మొహం మీద సూటిగా సుత్తి లేకుండా యాడ్స్ కూడా పనికొస్తుంది కానీ సమాజంలో పనికిరాదు. అబ్సల్యూట్ గా పనికిరాదు. పనికిరాదు. నేను చెప్పే విధానం మార్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా. అండ్ ఇది వరకు ఇంకా కొంచెం చాలా గట్టిగానే చెప్పేది, ఇప్పుడు చాలా చూసి తగ్గించి మాట్లాడుతున్నా. బట్ యునో ఇప్పుడు నేను అదే నేర్చుకుందామనే బిగ్ బాస్ హౌస్ లో కూడా దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ లైక్ యూనో మంచిగా డీసెంట్ ఇట్లా తక్కువ టోన్ లో మాట్లాడాలి అని చెప్పేసి ప్రాక్టీస్ చేయొచ్చు అని అనుకున్నాను నేను. కానీ నా ఫస్ట్ నామినేషన్ తర్వాత సెకండ్ నామినేషన్ కి బిగ్ బాస్ నోటీస్ ఇచ్చిండికి యూనో లాస్ట్ టైం లాగా ఇప్పుడు లేదు అని అన్నాడు. అనేసరికి ఓర్ని ఇదేంద్రా బాబు అనుకొని అక్కడ అయిపోయింది. బట్ దెన్ నేను ఇంకా కూడా ట్రయల్ నేను మానలేదు. దాని తర్వాత నైనికాతో నామినేషన్ చేసినప్పుడు కానీ వేరే వాళ్ళు చేసినప్పుడు కొంచెం సాఫ్ట్ లోనే ట్రై చేసి చెప్పిన. సో డిఫెండింగ్ సైడ్ లైక్ అదర్ సైడ్ ఏమైనా పిచ్చి పిచ్చి పాయింట్స్ తీసుకొచ్చి మధ్యలో వేసినప్పుడు ఇక నేను రియాక్ట్ అయ్యి మాట్లాడేది మళ్ళీ అట్లనే. అండ్ ఐఎమ్ ద వన్ లైక్ యునో ఫస్ట్ వీక్ల నుంచే నేను అందరినీ లైక్ యునో ఏమంటారు, ఐఎమ్ రెడీ టు గివ్ ద స్పార్క్, ఐఎమ్ రెడీ టు టేక్ ద స్పార్క్, ఐఎమ్ ద స్పార్క్ అని చెప్పేసి అన్నట్టు అందరినీ ట్రిగర్ అంటే లైక్ యునో గేమ్ ఇది అని గుర్తు చేసిన నేనే ఫస్ట్. ఇక ఐ వాజ్ ద క్యాటలిస్ట్. ఫస్ట్ 2 weeks వరకు కూడా ఐ వాజ్ ద క్యాటలిస్ట్ మూవ్ చేయడానికి, అందరూ గేమ్ లకి రావడానికి. అప్పటిదాకా ఏంటంటే వాళ్ళు అరే ఇప్పుడే కదా వచ్చినాం చిల్ చేద్దాం, ఇట్లా 1 week కదా అయింది, 2 days కదా అయింది, ఎందుకు ఇంత ఇట్లా అన్నట్టు ఉంటుండే. ఐ వాజ్ ద వన్ రిమైండింగ్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఇది అది అని చెప్పేసి. అబ్బాయి కానీ మీరు కానీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఫస్ట్ మిమ్మల్ని పంపించేస్తే మాకు షాక్గా ఉంది నిజంగా. అంటే చెత్తరంతా లోపలేసుకొని స్ట్రాంగ్ అంతా బయటికి పంపించేస్తున్నారా? అసలు ఏంటంటే మళ్ళీ ఏమన్నా మీకు రీఎంట్రీ ఉందా? మీరు మళ్ళీ మీరు వెళ్తున్నారా అనేది కూడా ఒక టాక్ ఉంది. ఏమోనే దట్ వాస్ సడన్. నేను డిసైడ్ అయినా రోజు సాటర్డే ఎపిసోడ్ తర్వాత డిసైడ్ అయినా. బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నాకు సరికి చెప్తే ఇట్లా ఉంటది అండ్ ఆడియన్స్ లో అట్లా ఉంది కాబట్టి హింట్ ఇస్తున్నారు అనేసి అంటున్నారు. కానీ నాకు అట్లా ఆడియన్స్ ది హింట్ ఇవ్వడం అనేది నాకు తెలియదు. నేనేమనుక హౌస్ బేసిస్ లో జడ్జిమెంట్ ఇవ్వడానికి నాకు సార్ ఉన్నారు అని నేను అనుకున్నా. కానీ ఆడియన్స్ వైపు నుంచి జడ్జిమెంట్ ఇవ్వడానికి లేకపోతే నిన్ను కరెక్ట్ చేయడానికి ఉన్నారు అని నేను అనుకోలే. దట్ ఈస్ అ రాంగ్ పర్సెప్షన్ ప్రాబబ్లీ నాది. బట్ నేను ఆ టైంలో మాత్రం నాకు సార్ నేను ఎందుకంటే ఎవరైనా సరే అక్కడ మనం ఒక డిఫరెంట్ ప్రపంచం. ఈ రోజు ఇప్పుడు మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా జరిగింది ఏ అన్నతోనో లేకపోతే పక్కన వాళ్ళతో ఇంటికి పోయినాక కనీసం అమ్మతోనన్నా మాట్లాడితే ఇది జరిగిందంటే అరే ఇది కరెక్ట్ గా నానా, ఇది తప్పు నానా, ఇది కరెక్ట్ అని చెప్పే పొజిషన్ ఉంటుంది. హౌస్లో ఎట్లుంటుందంటే అదే ఇప్పుడు నేనైతే అసలు ఏం గేమ్ ప్లాన్ లేకుండే ఉత్తిగా మాట్లాడినా ఇది మే గేమ్ ప్లాన్ కావచ్చు, ఇది మే స్ట్రాటజీ కావచ్చు అని అనుకుంటారు. అరే ఈ గేమ్ ప్లాన్లు స్ట్రాటజీ లేదురా బాబు, ఇక్కడ మనం కప్పు గెలవాలంటే నువ్వు ఎంత రైట్ పర్సనాలిటీ అనేది కనబడాలి నాకు నా పరంగా. అండ్ నువ్వు ఏ ప్రెషర్ లో ఉన్నా రైటియస్నెస్ కి సపోర్ట్ చేస్తున్నావా, నీ స్టాండ్ నువ్వు తీసుకుంటున్నావా, ఇది కదా మనకి లైఫ్ లో పర్సనాలిటీ. అండ్ నువ్వు రిలేషన్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తావు, ఒకడు గుంజుతా అంటే నువ్వు ఎంత స్టాండ్ ఉంటుంది నీకు. ఎందుకంటే ప్రపంచంలో జనాలు గుంజుతూనే ఉంటారు కిందకి నువ్వు ఎదుగుతా అంటే. అక్కడ ఎట్లా నువ్వు హోల్డ్ డౌన్ అవుతానో గివి అనుకున్నా నేను. కానీ ఏదో వీడితోని ఉంటే స్ట్రాంగ్ ప్లే, ఏం స్ట్రాంగ్ ప్లేయర్ అబ్బా, ఫిజికల్ టాస్క్ ఆడినంత మాత్రం స్ట్రాంగా. సరే చిన్నోడు పెద్దోడు ఎపిసోడే మిమ్మల్ని ముంచేసిందా? అంటే ఆడియన్స్ వ్యూస్ లా ప్రాబబ్లీ అదే కరెక్ట్ అయినమనే, కానీ నేను పర్సనల్ గా నేను నమ్మనే అది. రిగ్రెట్ అవుతున్నారా? నో రిగ్రెట్స్. అది కరెక్టేనా? నేనున్నది నేను కరెక్ట్గా ఉన్నా, నేను హార్ట్ఫుల్గా ఉన్నా, నేను ఐ షేర్ ఏ పర్ఫెక్ట్లీ ప్యూర్ బాండ్ విత్ దెమ్. అండ్ నేను పర్సనల్ లైఫ్ లో కూడా నేను అందరికీ కనెక్ట్ అయితే నేను వాళ్ళని చాలా దగ్గర తీసుకుంటా, చాలా కేర్ ఉంటా అండ్ నేను అంత మంచి చూసుకుంటా. అందుకే నా సర్కిల్ చిన్న ఉంటది కానీ చాలా క్లోజ్ అండ్ కండెన్స్డ్ ఉంటది. అండ్ ఎంత తప్పు చేసినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకొని నేను వాళ్ళని మంచి చేసుకోవడానికి ట్రై చేస్తా. దట్ ఈస్ మీ. నేను బ్లడ్ రిలేషన్ అయితేనే ఫ్యామిలీ,
లేకపోతే ఇట్లా కాదు ఫ్యామిలీ కాదు అని అనుకోను. నన్ను నమ్మిన వాళ్ళని అండ్ నాకు రెస్పెక్ట్ ఇచ్చి నన్ను నా రిలేషన్షిప్ నమ్మిన వాళ్ళని నేను అంతే దగ్గర పెట్టుకుంటా. అండ్ అందుకనే లైక్ నేను ఎక్కడ భయపడలేదు. కరెక్ట్. అండ్ మీకు చూపించింది నా దురదృష్టవశాత్తు ముందు వెనకాల కట్ చేసి చూపించారు, బట్ మొత్తం చూపించిందంటే సీన్ మొత్తం చూపించిందంటే మీరు కూడా నన్ను అట్లే నమ్మేటోళ్ళు. అంతేనా? మీరు కూడా అరే ప్యూర్ గా ఉన్నది రా, జెన్యున్ ఉన్నది అంటే మాకు తెలుసు మీరు ప్యూర్ అని, కానీ అక్కడ కనబడలేదు. సరే అది గేమ్ ప్లాన్ ఏదో మాయా, చూద్దాం. ఫస్ట్ కంగ్రాచులేషన్స్, డిసెంబర్లో పెళ్ళని వాళ్ళు అనౌన్స్ చేశారు మీ వాళ్ళు. సో మరి యష్ను కలిసి మనం ఒకసారి కలుద్దాం. కలిసి ఇంకా మిగతా విషయాలు అంటే జనంలో ఉన్న కొన్ని అపోహలు, అట్లాగే ప్రేక్షకులు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు, వాళ్ళకు కూడా ఆన్సర్లు ఇద్దాం. సో ఒక్కసారి యష్ ఆఫీస్కి వెళ్దాం. రెడీ ఉంటాడో లేదో చూద్దాం. సర్ప్రైజ్ చేద్దాం. ఫస్ట్ తిట్టుకోడు కదా, అంత బిజీ అని ఉన్నాడా? బిజీ ఉంటాడు. అన్నగారు నమస్కారం. ఇప్పుడే ఒక దశకు వచ్చింది. సో కంగ్రాచులేషన్స్. మీ ఇంటర్వ్యూ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాము. చేసిందే మీరు, అంతా మీరే చేశారు. సో చూశారు కదా, యష్ జనమందరు ఎవరి యష్ అని ఆ వైఎస్ బ్యాట్ చూసిన దగ్గర నుంచి అసలు నాగార్జునే అసలు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలని ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే సోనియా మనసు గెలుచుకున్న ఆ మహానుభావుడు ఎవరు అనేది. సో కాబట్టి మన యష్ తనే. సో యష్ నాకు దాదాపు 7-8 years నుంచి తెలుసు. ఒక వరంగల్ నుంచి మారుమూల గ్రామం నుంచి వెళ్ళిన ఒక అబ్బాయి ఈరోజు అమెరికాలో ఒక సంచలనం, చాలా కంపెనీలు స్టార్ట్ చేశాడు అమెరికాలో. అట్లాగే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి దాదాపు 3 years అయిందా, 2.5 years లోనే దాదాపు 8 branches, ఫ్లై హై సంస్థ కానీ ఇంకా టూరిజం కానీ చాలా అద్భుతాలు చేస్తున్నాడు ఇంత చిన్న వయసులో. సో ఆ 3వ అద్భుతం సోనియాని గెలుచుకోవడం నాకు తెలిసి. ఎందుకంటే తను మామూలు లేడీ కాదు, ఐరన్ లేడీ మా దృష్టిలో. మేమందరం తనకి ఎప్పుడు ఒక హీరో లాగా చూస్తాం తనని మా ఫ్రెండ్ సర్కిల్లో. అలాంటి తను కదా. సో కాబట్టి చాలా అంటే తన గెలుపు వెనుక తను, వీళ్ళిద్దరూ చాలా గొప్పగా చేస్తున్నారు. మరి బిగ్ బాస్ ఆ ప్రస్థానం, ఇవన్నీ వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో కంగ్రాచులేషన్స్. డిసెంబర్లో జరగబోయే మీ పెళ్లికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో కేక్ కూడా తెచ్చాను, తర్వాత కట్ చేద్దాం. ముందు ఇంటర్వ్యూ చేద్దాం. నాకు పాడడం రాదు కానీ ఒక పాట పాడతాను, అప్పుడు మీకు వెంటనే అర్థమైపోతుంది. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో. ఎస్, ఈ పాట బిగ్ బాస్లో ఎంత సంచలనం సృష్టించిందో మీకు తెలుసు. వైఎస్ అనే బ్రాండ్ కూడా వైఎస్ఆర్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఫేమస్ అయింది. సో ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా వైఎస్ అంటే ఏంటని. పాపం నాగార్జున గారు కూడా పాపం ఆయన పేరు కూడా తప్పు చెప్పారు. యష్ వీర్ అన్నారు కదా, యష్ వీర్. సో తను యాక్చువల్గా యశ్పాల్ వీరగోని. సో సోనియా మనసు గెలుచుకున్న మెగాస్టార్, ఎందుకంటే అలా ఫీల్ అవుతాం మేము. సో నైస్ కపుల్. కంగ్రాచులేషన్స్ మీ పెళ్లి జరగబోతున్నందుకు. అదొకటి కాకుండా మిమ్మల్ని అఫీషియల్ గా ప్రపంచాన్ని పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది ఇవాళ. సో సూపర్. యష్ నాకు అమెరికాలో ఉన్నప్పటి నుంచి బాగా తెలుసు. తను ఇక్కడ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశా బహుశా. సో అందువల్లే ఇంత గొప్పవాడయ్యాడని కూడా నేను చెప్తుంటాను. సో అట్లాగే సోనియా నేను కూడా ఒక సాంగ్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నాము. ఆ తర్వాతే తనకు సినిమా అవకాశాలు వచ్చాయి, 3 సినిమాలు చేశారు. నైస్. సో ఇప్పుడు బిగ్ బాస్ గురించి తెలుసుకున్నాం కదా, వీళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న హాయ్. సో మీతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎవరి యష్ అనేది ఒక పెద్ద గొడవ అయిపోయింది. సో చెప్పండి మీ గురించి, మీరు మీ పర్సనల్ లైఫ్, వ్యక్తి అంటే మొదటి నుంచి ఎక్కడ మీరు? ఫ్రమ్ వరంగల్లో పుట్టాను. అండ్ 2006-2000 ఆ టైంలో నేను యూఎస్కి వెళ్ళాను చదువుకోవడం కోసం.
చదువుకున్నాను, ఒక 14-15 ఇయర్స్ జాబ్ చేశాను, క్లినికల్ సైంటిస్ట్గా వర్క్ చేశాను, అండ్ ఇంటూ మల్టిపుల్ బిజినెస్. ఓకే. వెరీ రీసెంట్గా ఇండియాకి వచ్చాను, ఇండియాలో బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఐ గో టు యుఎస్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఓకే. సో దట్స్ మై జాబ్. యా. బా సూపర్. అంటే ఒక చిన్న ఊరు నుంచి చాలా తక్కువ వయసులో చాలా తక్కువ టైంలో, అంటే యూఎస్లో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, అంటే నాకు తెలుసు మీ అది కాకుండా మీకు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అవన్నీ నాకు తెలుసు. బట్ 2 సంవత్సరాల లోపల మీరు ఫ్లై హైని తీసుకెళ్ళిన విధానము రియల్లీ సూపర్. ఎట్లా సాధ్యమైంది అంటే ఇంత తక్కువ టైంలో? ఫ్లై హై 14 ఇయర్స్ నుండి చేస్తున్నాను. బట్ కాకపోతే ఏంటంటే నేను యుఎస్లో ఉండడం వల్ల నాకు ఆపరేషన్స్ కొంచెం కష్టమయ్యేది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే చాలా టైం ఇన్వెస్ట్ చేశాను ఇక్కడ. అండ్ లక్కీలీ నాకు దట్స్ వేర్ నాకు సోనియా పరిచయం అయింది. మనం పరిచయం ఇన్ ద సెన్స్ అంటే ఎన్జిఓలో, ఎన్జిఓకి తను నాకు ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా ఒక ఫండ్ రైజింగ్ కోసం నన్ను తను ఫండ్స్ కోసం అయితే నేను అప్పుడు డొనేట్ చేశానంట కొంచెం. దాని తర్వాత నాకు ఎప్పుడు ఒకటి ఉండేది ఏంటంటే, నేను డొనేట్ చేస్తే ఒక్కరే డొనేట్ చేయగలుగుతారు, చేయాలి అంటే మీన్ లైక్ ఒకరిని ఇన్ఫ్లుయెన్స్, ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ డొనేషన్ ఎక్కువైతుంది అనేది నేను నమ్ముతున్నాను. సో తన ఆలోచన కూడా అట్లానే ఉండేది. సో తను ముందు చాలా మన సోషల్ వర్క్ రిలేటెడ్గా చాలా చారిటీ ఈవెంట్స్ చేసినారు తను, సోనియా. బట్ నాతో పరిచయం అయిన తర్వాత ఏంటంటే కొన్ని ఐడియాస్ షేర్ చేసుకోవడం, దట్స్ వేర్ వీ గాట్ కనెక్టెడ్. అంటే సోషల్ వర్క్ ఎట్లా చేస్తారు అంటే నేనేంటంటే నాకు ఒక చారిటీ పెట్టాలని ఉండేది. సో దట్స్ వేర్ ఐ గాట్ హర్ కాంటాక్ట్ వన్స్ అండ్ తనతో మాట్లాడడం స్టార్ట్ చేసిన. అంటే సోషల్ వర్క్ చేయడం ఎట్లా నాకు కూడా చేయాలని ఉంటే, నాకు ఇండియాలో చేయాలని ఉండే, బట్ నేను యూఎస్లో ఉన్నాను. సో తను నాకు చెప్పింది ఏంటంటే, మీరు అక్కడ ఉండి ఇక్కడ డ్యాన్స్ చేస్తా అంటే కుదరదు, చాలా ఏదో మీరు డబ్బులు ఇస్తే చారిటీ అవుతుందని కాదు. తన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి కేరళలో ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి. మామూలుగా నాకు తెలిసిన చారిటీ ఏంటంటే, కొన్ని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు వాళ్ళకి అందితే నీడికి అందింది అనేది నాకు తెలుసు. బట్ తను చేసేది ఏంటంటే, ఇప్పుడు ఒక చారిటీ ఉంది కదా, ఐ మీన్ ఇట్స్ లైక్ కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, ఒక 1 వీక్ ఒక 10 పీపుల్ని తీసుకెళ్ళి అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడము, అక్కడ ఒక చిన్న రేకుల ఇంట్లో ఉండి ఆ 10 మందితో కలిసి గ్రౌండ్లోకి వెళ్ళి అవి డిస్ట్రిబ్యూట్ చేయడం, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అనేది నాకు దట్స్ వేర్ ఐ గట్ కనెక్టెడ్. అంటే సోషల్ వర్క్ ఇస్ డబ్బులు ఒక్కడమే కదా, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఎంజాయ్ చేయాలనేది ఆమె నాకు చెప్పింది అన్నట్టు. సో కరెక్టే కదా, అమెరికా వాళ్ళు కంపెనీని అక్వైర్ చేసుకున్నట్టుగా తన చారిటీని తనని కూడా అక్వైర్ చేస్తారు. చారిటీని అక్వైర్ చేయలేదు, బట్ నేను తన చారిటీ ఎంత ఇష్టంగా చేస్తారు, నాట్ జస్ట్ ఏదో చేస్తున్నా అనేది కాకుండా ఇష్టంగా చేస్తారు. ఒక హోమ్కి వెళ్ళినా కానీ డబ్బులు ఇచ్చి వాళ్ళు ఫుడ్ పెట్టి ఫుడ్ తినడం కాదు, షీ స్పెండ్ టైం విత్ దెమ్. ఒక చిన్న పిల్ల అయిపోయి వాళ్ళతో ఆడుకుంటుంది. సో అది నాకు అంటే కనెక్ట్ అయిన అక్కడ. సూపర్. సో సోనియా, మీ పర్సనల్ లైఫ్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటి? నేను మంతని, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మంతనిలో పుట్టినా. నేను చదవంత అక్కడనే. దాని తర్వాత ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్, బీటెక్, దాని తర్వాత ఇంకా సోషల్ వర్క్ ఆసా ఫౌండేషన్ స్టార్ట్ చేసినాము. అండ్ రిమైనింగ్ లైక్ ఫ్రీలాన్స్ కాంటెంట్ రైటింగ్ అవన్నీ చేసిన. తర్వాత యాక్టింగ్ వచ్చిన, యాంకరింగ్ కూడా చేసిన, యాక్టింగ్ చేసిన, కాంటెంట్ రైటింగ్ చేసిన, అండ్ మ్యాగజైన్స్ ఎడిటింగ్ చేసిన. చాలా ఇలా ఫ్రీలాన్స్ వర్క్ చేసి లైక్ దాని తర్వాత ఇంకా సోషల్ వర్క్, యాక్టింగ్. అండ్ యష్ లాస్ట్ యూఎస్ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్లై హై ఆపరేషన్స్ కూడా చూసుకునేది అన్నట్టు, ఇంకా అన్ని మేనేజ్ చేసుకునేది. యాక్చువల్గా ఎన్ఆర్ఐలను సరిగ్గా నమ్మొద్దు అంటారు కదా, మీరు ఎలా నమ్మారు? యాక్చువల్లీ లైక్ యష్ వరంగల్ నుంచి, అండ్ నేను నా ఎన్జిఓ స్టార్టింగ్ అప్పుడు ఆ వెబ్సైట్ చేపించడానికి అండ్ ఆల్సో స్పాన్సర్ గా చాలా సార్లు చాలా చారిటీ దానికి స్పాన్సర్షిప్ ఇస్తుంటుండే యుఎస్ నుంచి. అంత మాకు చారిటీ విషయంలోనే కాన్వర్సేషన్స్ ఎక్కువ ఉంటుండే. యుఎస్ నుంచి ఇక్కడ ఇండియాకి వచ్చిన కోవిడ్ అప్పుడు వచ్చిన తర్వాత ఫ్లై హై ఆపరేషన్స్ నేను రిక్వెస్ట్ చేసినాకి, ఎందుకంటే నాకు మూవీస్ లేకుండే అప్పుడు, మూవీస్ లేకపోతే. సో ఈయన నాకు అప్పుడు తెలుసు కదా, సో ఐ వాస్ లైక్ ఈజ్ వెరీ జెంటిల్మెన్. అప్పటికి నాకు నేను ఆల్రెడీ నేను వేరే వాళ్ళతో కూడా కొంచెం బిజినెస్ ఎక్స్ప్లోర్ చేసిన, అంత చేసినా కానీ అక్కడ నాకు అంత వర్కౌట్ కాలేదు. ప్రాఫిట్ షేరింగ్ లా డిస్టర్బెన్సెస్ అన్నీ ఉండే, ఎక్స్ప్లాయిటేషన్ ఉండే కానీ ఎక్కువ మంచి ఉండకపోతుండే. సో లైక్ నేను అడిగినాకి ఒక 3 months నేను ఫ్లై హై చూసుకుంటా,
నీకు నమ్మకం వస్తే నాకు షేర్ చెయ్యి, ఓకే లేదు అని అంటే నేను మంచి చూసుకుంటున్నా, నా మీద నమ్మకం ఉంటే షేర్ చేయి, లేదు అని అంటే యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఇట్లా అని అన్నా. ఓకే సో దట్స్ వెన్ హీ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ. 3 months 2 months కే అసలు హీ డిసైడెడ్ టు గివ్ ద హాఫ్ షేర్ ఇక. సో అట్లా ఇస్తా అని చెప్పిన కానీ ఇవ్వలేదా? నా మైండ్ లో చెప్పడం వల్ల చెప్పాను, ఇస్తాను అనుకోలేదు. ఓకే ఆపరేషన్స్ మంచి చేస్తున్నా అది. బట్ మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కి తక్కువ టైంలో ఇంత ఎక్స్పాండ్ అవ్వడానికి ఐ గివ్ టోటల్ క్రెడిట్ టు హర్. బికాస్ నాకు ఇప్పుడు నేను ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తూ ఉంటాను అండ్ సో షీఈస్ ద పర్సన్ హూ టేక్ కేర్స్ ఆఫ్. నేను అదే అనుకునేవాడిని, ఇప్పుడు అన్న ఎక్కడున్నావు అంటే వరంగల్, అన్న ఎక్కడ కరీంనగర్, అన్న ఎక్కడ అమెరికా. అరే ఇదేంటి మరి ఇవన్నీ వీళ్ళు తిరుగుతూ ఇక్కడేం చేస్తారబ్బా అనుకున్నాను నేను. ఆ తర్వాత చూస్తుంటే ఎక్కడ ఫోటో చూసినా తనదే ఫోటోలు కనిపిస్తాయి బ్రోచర్ల మీద, అక్కడే తన అన్నిట్లలో. ఓకే కానీ దాన్ని అట్లా మోడల్ లాగా వాడుతాను అనుకున్నాను, బట్ ఆపరేషన్స్ చూస్తున్నా నాకు తెలియదు యాక్చువల్ గా. నాట్ ఓన్లీ ఆపరేషన్స్ అండి, వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఇప్పుడు మనం ఒక సక్సెస్ అవ్వాలంటే హెల్ప్ అవసరం, చాలా అవసరం. అది మన దగ్గర మంచి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ బిఫోర్ దిస్ ఏంటంటే నేను కొంచెం నా పర్సనల్ లైఫ్లో ఆల్రెడీ ఈమె బిగ్ బాస్ లోనే చెప్పింది, ఐఎమ్ డివోర్స్డ్ లాంగ్ బ్యాక్ డివోర్స్డ్. దెన్ ఐ వాజ్ మై పేరెంట్స్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నేను మా వంశంలో నేను ఒక్కనే అబ్బాయి. సో మై పేరెంట్స్ వర్ లుకింగ్ ఫర్ దట్. అండ్ వెన్ సోనియా మాకు వచ్చిన తర్వాత మై పేరెంట్స్ ద వన్ ఎట్లా అంటే నీకు నెక్స్ట్ ఇంకా పెళ్లి చేసుకోవాలి నువ్వు అనేటప్పుడు దే ఆర్ ద వన్ హూ సెడ్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఐ లాస్ట్ మై సిస్టర్ వెరీ రీసెంట్లీ. సో ఆ టైంలో ఏంటంటే 1 year బ్యాక్ ఐ లాస్ట్ మై సిస్టర్. సో చెల్లమ్మ నాకు చెల్లమ్మ చాలా దగ్గర అన్నట్టు. సో ఆ టైంలో ఏంటంటే ఓన్ సిస్టర్ అండ్ తనకు హెల్త్ కండిషన్ సరిగ్గా లేకుండా వెన్ వీ లాస్ట్ హర్ ఒక 2-3 months ముందు వీ నో దట్ అంటే హెల్త్ కండిషన్ తగ్గిపోతుంది అని తెలుసు కొంచెం ఉంది. ఆ టైంలో సోనియా ఒక 3 months అనుకోండి, 3 months నన్ను చూసుకున్న పద్ధతి కానీ, మా చెల్లమ్మని చూసుకున్న పద్ధతి కానీ, మా మమ్మీ డాడీని చూసుకున్న పద్ధతి కానీ అది నేను అయ్యూ అంటే నాకు సోనియా అంటే ఎందుకంత రెస్పెక్ట్ అంటే ఒక నర్స్ కూడా చేయదన్నట్టు అట్లా చూసుకుంది. అండ్ ఫస్ట్ మా బావ చూసుకున్నారు మా చెల్లిని, తర్వాత సోనియా చూసుకున్నారని చెప్తాను నేను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, అంటే అట్లాంటి మనిషి నా లైఫ్లోకి వస్తే బాగుంటుంది అనుకున్నా. బట్ షీ వాజ్ నాట్ రెడీ ఫర్ దట్. అంటే ఏంటంటే ఆమెకు ఈ పెళ్ళిళ్ళు ఐ మీన్ లైక్ ఈ కనెక్షన్ రిలేషన్స్ మీద అసలు నమ్మకం ఉండదు అసలు. ఏంటంటే మనం బిజినెస్ పార్ట్నర్స్గా ఉన్నాము, దట్స్ ఓకే, అట్లా కుదురుతాం అంటే. అండ్ బట్ సరే మీకేమైనా ఆలోచనలు ఉన్నదంటే అసలు ఆమెకు పెళ్ళి అనేది ఎప్పుడు మాట్లాడదు, వర్క్ గురించి మాట్లాడదామా అనేది నేను కూడా ఎప్పుడు రైజ్ చేసేది కదా టాపిక్. బట్ వీ యూస్ టు బి వెరీ వర్కహాలిక్, అంటే ఎవ్రీ డే ఒక 20 hours 14-15 hours వర్క్ చేయడము. అంటే ఈ 2 yearsలోనే వీ ఎక్స్పాండెడ్ లైక్ 7 branches in 2 Telugu states అండ్ డిఫరెంట్ వర్టికల్స్. అంటే మేము ఒక 4-5 డిఫరెంట్ బిజినెస్లో కూడా చేస్తున్నట్టు. సో విత్ హర్ మాకు మీరు అనొచ్చు అంటే 2 years నుండి మీరు కలిసి ఉన్నారు, పెళ్లి చేసుకుందాం అనుకుంటే మా మధ్యలో సంభాషణ ఎట్లా ఉండేదంటే ఎంతసేపు ఏం వర్క్ చేద్దాం, బిజినెస్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దాం, షేరింగ్ ఐడియాస్, షేరింగ్ థాట్స్. ఇప్పుడు నేను ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేద్దామని అన్నాను అనుకోండి, నైట్కి అంతా ఒక ప్లాన్ ఏంటంటే ఇది చేద్దాం అనుకుంటారా, దీనికి ఇది చేయాలి తనది చేయగానే నేను ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అంటే ఒక అంత అందమైన అమ్మాయితో ఇవే మీరు మాట్లాడారు. సో ఇప్పటికీ కూడా అంటే వి ట్రావెల్ కదా, మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు మేము ఒక నోట్ ప్యాడ్ పెట్టుకొని అన్ని అవే పాయింట్స్ అన్నట్టు, దీనికి ఇదేం చేయాలి అదేం చేయాలి అని. అంటే వీఆర్ వెరీ హ్యాపీ దట్ మేము ఎప్పుడు కూడా కంపెనీ ఎంత ఎక్స్పాండ్ అయిందని కాకుండా ఎంతమందికి మేము ఆపర్చునిటీ ఇచ్చాం, జాబ్ ఆపర్చునిటీ ఇచ్చాం, ఇంతమందికి మనం జాబ్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని డబ్బులు లెక్క పెట్టడం కన్నా ఎంతమందికి జాబ్స్ ఇచ్చాము అనేది దట్ ఈస్ అవర్ సాటిస్ఫాక్షన్ ఎండ్ ఆఫ్ ద డే. నేను ఒకసారి మీ మోటివేషనల్ క్లాస్ విన్నా పర్సనల్ కూర్చొని, మై గాడ్ నాకే వెళ్ళాలనిపించింది కానీ అవకాశం లేక ఆగిపోయాయి. అంత బాగా చెప్తారు సార్. యాక్చువల్గా మీ ఏజ్ వాళ్ళు కూడా చదువుకుంటారు, వెళ్తుంటే పంపిస్తారు. నిజమా? అయితే అవకాశం ఉంటే వెళ్తాను. సూపర్. సో అయితే నేను ఇప్పుడు తన గురించి బయట ఏం జరిగిందో మీకు తెలుసు. మీరు కంపెనీలోకి ఎంటర్ అయిపోయి ఆయన పర్సనల్ జీవితాన్ని నాశనం చేసేసి, భార్య పిల్లల్ని దూరం చేసి, వాళ్ళకి డైవర్స్ బలవంతంగా ఇప్పించి, తనని సేమ్ బిగ్ బాస్లో చేసినట్టే ఇక్కడ చేసి తనని వశపరుచుకొని తన జీవితాన్ని అట్లా చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటుంది అనేది బయట ఉన్న అపవాదు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు?
నేను అదే చెప్పినట్టు నేను ఎప్పుడు కూడా రిలేషన్షిప్ అంటే లైక్ ఫ్యామిలీ లైఫ్ అండ్ మ్యారేజ్లో ఎంటర్ అవ్వాలని నేను అనుకోలేదు, ఎందుకంటే ఐ హ్యావ్ బిగ్గర్ గోల్స్. సో గోల్స్కి డిస్ట్రాక్షన్ అవుతుంది అని అనుకున్నా. అండ్ ఆల్సో నేను రెస్పెక్ట్ ఫర్ మై ఒపీనియన్స్ అండ్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ గ్రోయింగ్ టుగెదర్ అనేది నమ్మేదాన్ని అన్నట్టు. నెవర్ ఇన్ టు దిస్ థింగ్. సో లైక్ ఈ సైడ్ లైక్ మాకు జర్నీ డిసైడ్ చేసింది. అండ్ ఓన్లీ ఆఫ్టర్ ఇది డివోర్స్ అయిపోయిన తర్వాత అండ్ ఆల్సో క్వైట్ లాట్ జర్నీ అది అప్ అండ్ డౌన్ మాకు ఎమోషనల్. శ్వేత చెల్లె అయినప్పుడు కూడా అది అయినప్పుడు అసలు నాకు అండ్ అది అయినప్పుడు కూడా పేరెంట్స్ తీసుకొచ్చిన థాట్ మాకు తీసుకొచ్చిన తర్వాత కూడా వి టుక్ టైం బోత్ ఆఫ్ అస్ లైక్ యూనో ఇప్పుడు ఎమోషనల్ ఉన్నాం మనము, కొంచెం జర్నీ ఇంకా కొంచెం టైం తీసుకుందాం ఇట్లా అని చెప్పేసి చూసినప్పుడు అర్థమైంది. అండ్ అది ప్రోగ్రెస్ అయింది, స్లోగా ప్రోగ్రెస్ అయింది. ఇట్ వాజ్ నాట్ లైక్ యూనో నేను ప్రపోజ్ చేసిన అంత ఏం లేదు. సో కాంప్లికేటెడ్, అందుకే నేను కాంప్లికేటెడ్ అని చెప్పిన. అండ్ ఆల్సో మెనీ థాట్స్ లైక్ యూనో నాకేంటంటే ఆమె కూడా కొంచెం ముందుకెళ్తే బాగుండు, ముందుకెళ్తే మనకు కొంచెం మంచిగా హ్యాపీగా ఉంటది అట్లా. అండ్ ఆల్సో విరాట్ బాబు గురించి సన్, సో విరాట్ బాబు గురించి కూడా మన దగ్గర ఉండింటారు లేకపోతే ఎట్లా అనేది. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ యూనో యష్కి చాలా ఇష్టం విరాట్. సో ఎట్లా ఇవన్నీ లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటాను, నేను ఎట్లా తీసుకుంటానో నాకు తెలియదు అసలు. లైఫ్ లో నేను ఇప్పుడు అనుకోలే కదా నేను ఇట్లా అనేసి. సో స్లోగా ప్రోగ్రెస్ అయితే వస్తుండే. అండ్ యా అంత మంచిగా జరిగితే అదే డిసెంబర్ లో ఇట్లా అని అనుకున్నాం మేము. అండ్ నాకు మాత్రం బేసిక్ గా నాకు ఒకటే అర్థమైంది, ప్రోగ్రెస్ టైం తీసుకున్నా అంత ఓకే, కానీ ఈ జర్నీ ఏదైతే ఉందో చెల్లెతో జరిగిన జర్నీ కానీ అండ్ అంకుల్ ఆంటీ ఇచ్చే రెస్పెక్ట్ కానీ నాకు వాళ్ళు గ్రేట్ఫుల్ ఫీల్ అయ్యి ఇస్తారో మరి ఎట్లనో నాకు తెలియదు, కానీ నాకు చాలా లైఫ్ లో చాలా ప్రెషియస్ అనిపించింది. అండ్ నేను ఎవరి మాటినా నేను ఎవరికి కన్విన్స్ కూడా కాను. లైక్ యూనో ఎవరైనా చెప్పినా నన్ను ఫస్ట్ కన్విన్స్ చేస్తే, నువ్వు మంచిగా చెప్పి కన్విన్స్ అయితేనే నాకు పాయింట్ ఉంటేనే నేను ఓకే అంట. అటువంటిది. అండ్ ఆల్సో నేను సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, నాకంటే కూడా చాలా కైండ్ యష్. నేను తప్పు ఆరోగ్యంట్ గానే ఇట్లా పోతున్నప్పుడు కూడా నన్ను కరెక్ట్ చేసింది కూడా యష్. సో దీస్ వర్ ద పాయింట్స్. నేను గ్రౌండ్ అయి ఉన్నది యష్కి అని అంటే ఇవి జస్ట్ బికాజ్ డబ్బులు సంపాదించినమా లేకపోతే కలిసి పని చేసినామా ఇది ఒకటే కాదు. నన్ను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నన్ను అంటే లైక్ గ్రౌండెడ్ చేసి నన్ను కొంచెం నేను మాటిన్నా అంటే ఎప్పుడైనా నేను ఒక పర్సన్ మాటిన్నా నేను అవును కరెక్టే చెప్తాను కదా మారదాం కదా అని అనుకున్నా అంటే యష్ మాటనే. నిజమేనా? ఇంతకుముందు ఎవరు అంటుండే యష్ మాట తను వింటది అంటే నేను ఆశ్చర్యపోయా. అవునా? ఆయన ఒక్కదే నేను సెకండ్ క్వశ్చన్ వేయకుండా విని సరే అని ఆగుతా అంతే. గ్రేట్ రైట్ అన్న. తన కోసమే ఇప్పుడు మొదటి వైఫ్ వదిలేస్తున్నారా? That's wrong అండి. That's wrong. I don't want to talk on that. We have our like you know. బట్ ఏంటంటే వన్స్ ఫర్ ఆల్ ఒకసారి అందరిలో ఒక అనుమానం అపోహ ఉంది కదా. That's not correct. We have our personal disturbances. I don't want to comment on that. So తర్వాత సోనియా నా లైఫ్ లోకి వచ్చింది and she respect my family. She respects తర్వాతనే తన లైఫ్ లోకి వచ్చిందా? ఓకే. Yes. ఇది క్లారిటీ. ఓకే. సో షీ రెస్పెక్ట్స్ మీ, షీ రెస్పెక్ట్స్ మై ఫ్యామిలీ. అంతకన్నా నాకు ఇంకా ఏం అవసరం లేదు. అండ్ బోత్ ఆఫ్ us రెస్పెక్ట్ హర్ ఆల్సో. వి ఆల్సో కేర్ ఫర్ హర్ అండ్ ఆమెని కూడా మెల్లిగా ఆమెకు కూడా మంచి లైఫ్ ఉండాలి అని మేము అనుకుంటాం. సూపర్, ఇది చాలా మంచి మాట. సో హ్యాపీ. రైట్. అయితే బిగ్ బాస్ పార్ట్కి వస్తే సరే సడన్గా బిజినెస్లో బ్రహ్మాండంగా గ్రోత్ ఉంది, పర్సనల్ లైఫ్లో మీ ఇద్దరు ఒకటి అవ్వాలనుకుంటున్నారు. బిగ్ బాస్ అనేది ఒక డిఫరెంట్ గేమ్. మరి ఇప్పుడే పెళ్ళి అనుకుంటున్నారు, అప్పుడే బిగ్ బాస్లోకి వెళ్ళడం దానిలో ఎలా ఉంటుందో మీకు తెలుసు. క్యారెక్టర్ అసోసియేషన్స్ ఉంటాయి, రకరకాల నానా బీభత్సం ఉంటుంది. దానిలోకి పోయి బయటకు వచ్చిన ఎవరు బాగుపడ్డ చరిత్రలో లేదు. మన డౌన్ ద లైన్ చూసుకుంటే చాలా దరిద్రంగా ఉంటుంది అది. మరి తెలిసి ఎలా ఇప్పుడు బిగ్ బాస్ లోకి ఇప్పుడు సోనియా బిగ్ బాస్ లోకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళడం వల్ల తను బెస్ట్ పొజిషన్లోకి వెళ్తుంది, వెళ్ళడం వల్ల కిందికి తగ్గిపోతుంది, లేకపోతే అక్కడికి వచ్చిన తర్వాత తనకు ఆఫర్స్ రావాలి, మూవీ ఆఫర్స్ రావాలనేది కాదు. షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ ఇన్ ద బిజినెస్. సో తనకు అది అవసరం లేదు. ఓకే. బట్ నేను చెప్పింది ఏంటంటే ఆ బిగ్ బాస్ షోలో అన్ని వాట్ షుడ్ ఐ సే అన్ని ఇన్స్టాన్స్ చూపిస్తూ ఉంటారు కదా, అన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు కదా. And she's very good at that. అంటే she's very good at handling the people,
ఆమె క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. అంటే కపట నాటక సూత్రధారి అట్లన్నా. అట్లా కాదు, తను ఇప్పుడు బిగ్ బాస్ షోలో చాలా కాంట్రవర్సీ ఉమెన్ గా నిలబడింది. రకరకాలుగా ఎన్ని బిరుదులు, కపట నాటక సూత్రధారి కావచ్చు, ఇక రకరకాల పేర్లతో బయటకు వచ్చింది. చాలా క్యారెక్టర్ అసాసిన్ చేశారు తనని. ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఎవరు క్యారెక్టర్ అసాసినేట్ చేసింది ఎవరు అంటున్నా? అదే ఇప్పుడు నిఖిల్ తో తనకున్న రిలేషన్ కావచ్చు, పృథ్వీతో రిలేషన్ కావచ్చు, వాళ్ళు తమ్ముడు అన్న కూడా వినకుండా బ్యాడ్ గా సంబంధం. మీరు అనేది ఆడియన్స్ కామెంట్స్ రూపంలో, కొందరు రివ్యూయర్స్ కావచ్చు, ఆదిరెడ్డి లాంటి రివ్యూయర్స్ కావచ్చు, అంటే చాలా బ్యాడ్ గా పోర్ట్రే చేశారు కదా. మీకు ఎట్లా అనిపించింది? అరే తప్పు చేసామా పంపించి? నేను ఇప్పుడు ఇన్ని బిజినెస్ చేస్తున్నా, నాకు అసలు ఆ 1 hour లో కూడా కొంచెం చూడడం తక్కువే టైం ఉంటుంది నాకు. మా మేనేజర్ ఇట్లా చూపిస్తూ ఉంటాడు కొంచెం ఈ పార్టీ ఇట్లా అని. నాకు అది షో చూసి దాని కింద కామెంట్స్ చూసి వాళ్ళు ఏమనుకున్నారు, ఐ నో హర్ తను ఏంటని నాకు తెలుసు. ఇప్పుడు మీరు నాకు ఇంకా వేరే పాయింట్స్ చూపించినా కానీ సోనియా అంటే నాకు తెలుసు కదా, ఇప్పుడు 2.5 years నాకు తెలుసు. సో తెలిసిన సోనియాకి ఇప్పుడు మీరు ఏదో వీడియో చూపిస్తే నాకు ఐ నో హర్ రైట్. నాకు మీరు ఇంకా ఎన్ని చూపించినా, నాకు ఏం చూపించినా దట్ వోంట్ ఎఫెక్ట్ మీ. ఒక 1% కూడా నాకు ఎఫెక్ట్ ఇవ్వదు. ఐ నో సోనియా ఎట్లా వర్క్ చేస్తుందో అని అడగండి. ఇప్పుడు సోనియా నాట్ ఓన్లీ దట్, ఒక చిన్న వర్క్ ఒక 5 hours వర్క్ చేయాలి, అక్కడ కూడా ఆమె ఎంత స్ట్రైట్గా ఉంటుందంటే అక్కడ కూడా తప్పించుకోదు. ఒక అంత పర్ఫెక్ట్గా చేస్తుంది ఆ పని. ఏదో నాదే కదా కంపెనీ, నేను చేయకపోతే ఏంటి అని తప్పించుకోదు. అంతే పర్ఫెక్ట్గా, అంతే ఫోకస్డ్గా హార్ట్ పెట్టి పనిచేస్తుంది. అది చాలా సందర్భాల్లో చూసాను నేను. నాకు సోనియా 2.5 years తెలుసండి. సో నా లైఫ్లో టఫ్ ఫేజ్ వచ్చినప్పుడు తను ఎట్లుంది, బెస్ట్ ఫేజ్ వచ్చినప్పుడు తను ఎట్లుంది. ఇప్పుడు లెట్స్ సే తన దగ్గర బిజినెస్లో పెట్టినప్పుడు ఐ డి నాట్ ఏదో ఊరికే వచ్చారని కాదు, ఐ ఆస్క్డ్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. నేను ఏంటంటే అమ్మాయి చూడడానికి బాగుంది, పని చేస్తా అంటుంది కాబట్టి ఫ్రీగా వచ్చేసే నీకు షేర్ ఇస్తా అనలేదు. ఈ బ్రాంచ్కి ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత షేర్ ఇవ్వాలంటే నువ్వు మీరు ఇంత ఐ మీన్ లైక్ ఇన్వెస్ట్ చేయాలి కదా, ఇన్వెస్ట్ చేస్తేనే అందులో షేర్ ఇస్తా. బికాజ్ నేను కష్టపడి ఇంత పైకి వచ్చాను. అమ్మాయి ఏదో వచ్చింది చూడడానికి బాగుందంటే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వలేను కదా. ఇచ్చిన తర్వాత నాకు ఒక పీరియడ్ ఉందండి ఎట్లా పని చేస్తుంది అనేది. షీ వర్క్ లైక్ ఎ డెవిల్. ఇప్పుడు మీరు ఆ పని ఎట్లా చేసింది, నా బిజినెస్లో వర్క్ ఎట్లా చేసింది, ఏ కంపెనీలో ఎంత కాంట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చినప్పుడు షీఈస్ ద సిఎఫ్ఓ. ఇప్పుడు కంపెనీలో సిఎఫ్ఓ లెవెల్లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు నాకు క్లయింట్ కానీ స్టూడెంట్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. షీ డోంట్ కేర్ దట్. నేను ఒక యాక్ట్రెస్ని, నేను వెళ్ళను, షీల్ గో టాక్ దేర్. అండ్ వాళ్ళ దగ్గరికి ఏంటంటే ఒక క్లయింట్ అన్నప్పుడు క్లయింట్ ఈజ్ గాడ్ అంటారు కదా, క్లయింట్ ఈజ్ గాడ్ అనే దాన్ని పెట్టుకొని నేను అది నేర్చుకున్నాను దగ్గర నుండి. ఎంత కిందికైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతాను. అండ్ ఐ మీన్ ఒక క్లయింట్ ఈజ్ గాడ్ అనే దాన్ని షీల్ బిలీవ్ దట్. అంటే అంత పర్ఫెక్ట్గా ఉండి ఒక బిజినెస్ని అంత పర్ఫెక్ట్గా చూసినప్పుడు మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. కరెక్ట్. సో అక్కడ నుండి దానికి ఆపర్చునిటీ ఇచ్చిన కొద్దీ నేర్చుకుంటూ వచ్చింది. సో వెళ్ళారు, అక్కడ ఎట్లా జరుగుతుంది, మీ రిలేషన్ ఎఫెక్ట్ అవుతుందని ఎప్పుడైనా అనిపించిందా? ఆనెస్ట్గా చెప్పండి. అంటే అక్కడ అయితే నేను మామూలుగా కూడా నేను ఏమనుకుంటా అంటే నన్ను కంప్లీట్గా రీడ్ చేసిందంటే యశే. అంటే లైక్ యూనో నేను నెక్స్ట్ ఏం ఆలోచిస్తా, నేను నెక్స్ట్ ఏం చేస్తా అని తెలిసిందైనా యశే. అండ్ నేను ఒక మనిషిని దగ్గర తీసుకుంటే ఎంతవరకు దగ్గర తీసుకుంటా, అండ్ ఒక మనిషిని తీసుకోలేకపోతే అసలు ఎట్లా తీసుకోను అనేది కూడా ఆయనకు తెలుసు. మేము ఇదివరకు మాట్లాడుకున్నాము చాలాసార్లు. నువ్వు ఎందుకు వీళ్ళని ఒకసారి వద్దు అని అనుకుంటే వద్దు అన్నట్టే ఎందుకుంటావు అమ్మా, ఇట్లా అట్లా ఉండొద్దు, ఇట్లా అని నేర్పించుకోవడము లేకపోతే చెప్పడము అటువంటి డిస్కషన్స్ కూడా అయినాయి. కాబట్టి ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ వరీడ్. అండ్ అంటే తెలిసిపోతుంది యష్కి లైక్ యష్ అంటే అమెరికా నుంచి వచ్చాడు ఇవన్నీ సరే ఓకే కామన్ అనుకుంటాడు. వాళ్ళ పేరెంట్స్ అసలు యష్ కంటే అసలు నన్ను ఇంకా ఘోరంగా నమ్మేదంటే ఆంటీ అంకులే. అసలు వాళ్ళకి నువ్వు వెళ్ళి నువ్వు ఇంకేమన్నా చూపి వాళ్ళు నేనేందో వాళ్ళకి తెలుసు. నేను ఎట్లా చూస్తా ఒక మనిషిని, లైక్ యూనో మెయిడ్స్ అయినా నేను ఎట్లా చూస్తా, ఎవరిని ఎట్లా దగ్గర తీసుకుంటా అనేది వాళ్ళకి తెలుసు. నేను ఐ విల్ గో లైక్ సమ్మయ్య అని ఉంటాడు, ఆయన పోయి హక్ చేసుకొని మంచిగా ఉన్నావా బాబా ఇట్లా అని చెప్పేసి మాట్లాడితే అంకుల్ మంచి హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ అందరు ఊర్లో కూడా అట్లనే చెప్తారు అన్నట్టు, మంచిగా దగ్గర తీసుకొని మాట్లాడుతుంది అందరినీ ఇట్లా అనేసి చూస్తారు. అండ్
యష్ వాళ్ళ అత్తమ్మ ఉంటుంది, మేనత్ ఉంటుంది. అసలు ఆమెనైతే నన్ను నేను ఆమెకి అసలు పవన్ కళ్యాణ్ నేను అట్లా అట్లా చూస్తుంది ఆమె. సో అది వాళ్ళు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చూసిర్రు నేను ఎవరిని ఎట్లా ట్రీట్ చేస్తే ఎట్లా ఎంత ప్యూర్గా ఉంటా ఇట్లా చూసిర్రు. కాబట్టి నా దగ్గర ఉన్న వాళ్ళు, నా క్లోజ్ పీపుల్, నా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా నాతో ఇటువంటి ప్రాబ్లం లేకపోతే ఇలా ఇట్లుందేంది అనేది రాలేదు. ఎందుకంటే దే నో నేను ఎంతవరకు వాల్యూ ఇస్తా ఒక మనిషికి అండ్ ఎట్లా చూస్తా అనేది వాళ్ళకి తెలుసు. అండ్ చూసేటోళ్ళకి ఏమైనా కొత్తగా అనిపించవచ్చు సడన్ గా ఈ అమ్మాయి బయటికి రాగానే ఇట్లా అని. లేకపోతే డెఫినెట్గా నేను చెప్తాను, ముందు వెనక మొత్తం కంప్లీట్ స్టోరీ చేస్తే పక్కా నువ్వు కూడా అర్థం చేసుకుంటే అరే ఎంత మంచి బాగుంటారా వీళ్ళు, ఎంత మంచిగా ఉన్నారా వీళ్ళు అనే హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు మీరు సోనియా హగ్ చేసుకుందని మాట్లాడుతున్నారు కదా, నేనేమంటున్నాను ఇప్పుడు మా మేనత్త వాళ్ళ బాబు నా మేనబావ ఉన్నారు కదా, సో సోనియా మా బావ దగ్గరికి వెళ్ళగానే అన్నయ్య 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 అని ఆయనకి ఇంకా ఏంటంటే ఇప్పుడు తింటావా చేస్తావా ఇట్లా హగ్ చేసుకుంటుంది. ఐ మీన్ లైక్ చాలా కార్డియల్గా ఉంటుంది. ఇప్పుడు తను బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత వరంగల్లో ఉంటారు మా బావ, ఆయన ఏంటి అసలు ఇంకా ఎవ్రీడే ఏదో మన పొలిటీషియన్ కి పాలిటిక్స్ లో ఉంటే వేస్తారు కదా, మా చెల్లి ఉన్నదిరా అక్కడ, మా చెల్లి ఉన్నదిరా ఓటింగ్ మా బావ అంటే చెల్లెమ్మ వాళ్ళ మా బావ కూడా సోనియాకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ బాండింగ్ కూడా చాలా బాగుంటుంది. సో నా ఫ్యామిలీకి వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారు సోనియా, ఐ మీన్ లైక్ ఈక్వల్ ఇవ్వడం కదా ఇది. ఇప్పుడు సోనియా ఇస్తేనే కదా వాళ్ళ దగ్గర నుండి వచ్చేది, వాళ్ళు ఇస్తేనే కదా సోనియా దగ్గర ఇచ్చేది. సో అందరూ కూడా బాగా చూసుకుంటారు సోనియా. సో ఇవన్నీ ఇప్పుడు మీరు అన్ని చెప్పారు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ కామెంట్ చేసే వాళ్ళు కావచ్చు, రివ్యూ చేసే వాళ్ళు అందరు కావచ్చు, ట్రోలర్స్ అనుకున్నాం. వాళ్ళు ఎవరైతే అంటే సోనియాని ఇట్లా చేస్తే ఈ కామెంట్ పెడితే వాళ్ళకి ఆమె ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని అనుకుంటే అడుగును వాళ్ళు ఫెయిల్ అయ్యారు అనుకుంటున్నారు. సెన్సిటివ్ ఉండాలా నాకంటే, నాకు కాబట్టి యష్ లాగా సపోర్టివ్ గా ఉన్నారు అండ్ నేనంత ఫియర్లెస్ ఉన్నా కాబట్టి నాకు ఆ కనెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ నాకు వర్కౌట్ అయింది. కానీ నాకు పీపుల్ ఆల్సో షుడ్ బి సెన్సిటివ్ అబౌట్ దాట్, ఎవరిని ఎందుకు అట్లా చేస్తున్నాము అనేది. అండ్ ఐఎమ్ సో లక్కీ అండ్ ఐఎమ్ గ్రేస్, లైక్ గాడ్స్ గ్రేస్ నాకు ఉంది. కాబట్టి నేను బయటకు వచ్చినాక కూడా నేను నా పక్కన అందరు టీం వాళ్ళు చెప్తుండే, మామూలుగా చెప్తుండే చాలా నెగిటివ్ అయింది ఇట్లా అని చెప్తున్నా. యష్ ఏమన్నాడు అని అన్నది అంతే, నేను ఎవరు నాతో నాకు అవసరం లేదు. యష్ ఏమన్నాడు, యష్ ఎట్లా ఫీల్ అవుతాడు అన్న, ఏమో మనం తెలియదు ఇట్లా అని అంటుండే. ఫైన్ అనుకున్నా. యష్ వస్తే అసలు హగ్ చేసుకుని సూపర్, అసలు నువ్వు అసలు వెరీ వెల్ ప్లేడ్ అని అన్నాడు. ఓకే వాట్ ఐ థాట్ ఇస్ లైక్ నేను ఏమనుకున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రాటజీ అట, ఏదో గేమ్ అట, కాబట్టి అవును ఆర్మీలు సైన్యాలు ఏం ఏర్పాటు చేసుకోలేదు పోయేటప్పుడు. అసలు మాకు చెప్తే సోనియా ఆర్మీ అని మేమన్నా తయారు చేసేవాళ్ళు కదా. నేను అనుకున్నది ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన సోనియా దగ్గర నేను లైక్ నేను ఏం అవ్వద్దాం అనుకున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె వీళ్ళ గురించి పక్క వాళ్ళ దగ్గర మాట్లాడడం, అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఉంటది కావచ్చు, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడడం, లేదా ఏమన్నా ఐ మీన్ నిల్చొని మాట్లాడే దగ్గర మాట్లాడకుండా ఉండడం అట్లా ఉంటది ఏమని అనుకున్నాం. బట్ షీ ఈస్ నాట్ దట్ పర్సన్. అంటే ట్రైన్ చేయలేదా తను పోయేటప్పుడు గేమ్ లో ఎట్లా ఆడాలి ఎలా? అసలు యాక్చువల్ గా ఒక 4-5 days ముందు అనుకుంటా, అప్పటి వరకు షీ వాజ్ నాట్ రెడీ. నాకు ఇంకా వెళ్ళమని చెప్తున్నా, బట్ షీ వాజ్ నాట్ రెడీ. అంటే 5-6 days వరకు, లాస్ట్ 3-4 days లో షాపింగ్ అని అదని అయిపోయింది తప్ప ఐ డోంట్ నో. నాకు ఇంకోటి ఏంటంటే అట్లా ఇలా ఆడాలి ఇలా అని ప్లాన్ చేసుకుంటే అది వర్కౌట్ అవుతుంది ఆ బిగ్ బాస్ లో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, నో వన్ కెన్ డీకోడ్ బిగ్ బాస్ అని నేను అనుకుంటా. అవునా? ఓకే, అంటే కొంచెం ఆర్మీలు పెట్టుకున్న వాళ్ళు సక్సెస్ అయిన చరిత్ర ఉంది కొంచెం, బట్ పెట్టుకుంటే బాగుండేదేమో. బట్ ఐ థింక్ నాకు కూడా ఏదో చిన్న ఆర్మీ ఉన్నట్టున్నది. అందరు అన్ని చోట్ల అంటే జీరో పిఆర్ తో కదా పెట్టుకోవడం అట్లా చేయలే. బట్ ఐఎమ్ హ్యాపీ, నాకు కూడా వచ్చిర్రు కొంతమంది మంచి ఆర్గానిక్ ఫ్యాన్స్. ఐ వాస్ షాక్డ్ రైట్. ఒక వీడియో చూపించింది, సోనియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అక్కడ వాళ్ళ బిగ్ బాస్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన్ని అక్కడ నేను నా కనీసం నాకు నా డ్రెస్సెస్ కి కూడా నువ్వు స్పెండ్ చేయకు అని చెప్పేసి పోయినా. ఎంత ఇచ్చారు ఇంతకి బిగ్ బాస్ కి? బిగ్ బాస్ వాళ్ళైతే ఎన్నో కోటి ఇచ్చాను బిగ్ సోనియాని అక్కడ ఉంచడానికి చెప్తున్నారు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఏదో కార్ వెళ్తుంది అనుకున్న స్టూడియోస్ కి, అందులో యష్ ఉన్నారు, 2 suit cases పట్టుకొని వెళ్ళారు. నా 2 suit cases ఎంత డబ్బు పడుతుంది, అండ్ నాకు ఎన్నో 100 crores ఉన్నాయట, అండ్ సోనియాకి 20 crores ఉన్నాయట. నాకు చెప్పలేదు ఎప్పుడు. అదే 50 కోట్లు కదా పర్సనల్ 20 crores నాకు ఎప్పుడు చెప్పలేదు. మరి నాకు 100 crores ఉన్నాయట. సో ఒక ల్యాంబోర్గిని కార్ పెట్టి 100 crores ఒప్పుకుంటారు.
ల్యాంబోర్గిని కార్ పెట్టి అది నాదే అంటున్నారు. ఓ అది ఇక్కడ చూడాలి ఇంకా. ఎక్కడ పార్క్ ఎక్కడ చేశారో park తెలియదు. చేసిండో మరి. సరే సడన్ గా షో అయిపోగానే దుబాయ్ ఎందుకు పారిపోయారు ఇద్దరు? పారిపోయాను. సో యాక్చువల్గా ఏంటంటే మేము షో అయిపోగానే ఐ థాట్ వేరే ఐ మీన్ ఒక 30 days వేరే అంబియన్స్లో ఉంటారు కదా, ఫోన్ యూజ్ చేయకుండా ఇట్లా ఉంటారు కదా. సో ఆ టైంని నేను ఐ వాంట్ టు స్పెండ్ విత్ హర్. ఓకే సో నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి అంతా చేశాను. బట్ తను ఏంటంటే అందరినీ వచ్చి అందరితో ఉంటాను ఏంటంటే ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది ఎట్లా అయింది అని తెలుసుకోవాలి కదా. అవును. సో బట్ బయటికి రాగానే నేనే తను రిసీవ్ చేసుకున్నాను. ఓకే ఐ హ్యావ్ అ ప్లాన్ దట్ యునో ఇప్పుడు 10 o'clock 10:30 నేను షీ కేమ్ టు మీ. అవును. ఐ సెడ్ దట్ యునో 1 o'clock ఫ్లైట్ దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నా, బట్ ఇఫ్ యూర్ ఓకే వద్దు అంటే వద్దు, వీ కెన్ గో హోమ్ అన్నాను. హి సెడ్ నో దట్స్ ఫైన్ వాట్ ఎవర్ యూ సే అన్నది. అసలు అక్కడ నుండే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. వాడే ఐ మిస్డ్ హిమ్ లైక్ మిస్ అయినా అండ్ యా. చూసాం ఆ బ్యాడ్జ్లు వేసుకొని తిరిగారు, పాటలు పాడారు. మళ్ళీ ఒకసారి మా ప్రేక్షకుల కోసం. అయ్యో వద్దు, అసలే లిరిక్స్ రావు ఆల్రెడీ, వద్దులే. రైట్. సో ఏంటి నెక్స్ట్, వాట్ నెక్స్ట్? కొత్తగా ఏం లేదు, లైక్ నాకు కొత్తగా ఏం అనిపించట్లేదు. వీఆర్ ఇన్ టు ద బిజినెస్ Okay. ఎవ్రీ డే, మాక్సిమం టైం ఐ స్పెండ్ విత్ హర్. సో అది కంటిన్యూ అవుతుంది, అంటే కొత్తగా చేసేది ఏం లేదు. Okay. అండ్ నాకు ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా కొత్తగా ఏం మళ్ళీ నథింగ్ పెళ్ళి కూడా ఇదేనా? Nothing. ఇవాళ ఎంత వచ్చింది, రేపు ఎంత? నెవర్ కౌంటెడ్ మనీ. ఓకే. She knows by me, ఎప్పుడు మనీ కౌంట్ చేయలేదు. బట్ అవర్ హ్యాపీనెస్ ఈజ్ లైక్ యునో క్రియేటింగ్ మోర్ ఎంప్లాయ్మెంట్. Great. అంటే యాజ్ అ పర్సన్గా ఎంత గ్రో అయ్యాం మనం. అండ్ తను ఎప్పుడు మాట్లాడినా కానీ ఇన్ని హాస్పిటల్ మేము ఒక 100 girl children అని ఒక స్టార్ట్ చేసాము. 100 girl childrenలో ఒక 12 to 13 పీపుల్ని మేము ఆల్రెడీ దత్త తీసుకొని. ఇన్ఫాక్ట్ నేను చెప్తున్నా సోనే, ఫస్ట్ మా మీటింగ్లో ఇండియాకి వచ్చాక మేము మాట్లాడుకుంది అదే, నాకు ఏదైనా చారిటీ చేయాలని ఉంది బిఎస్పీ, ఏం చేద్దాం ఫస్ట్ మాట. సో నాకు అక్కడే కనెక్ట్ అయ్యాడు బాగానే. రాగానే బిజినెస్ చేయాలంటారు ఎవరైనా కానీ చారిటీతో మొదలు పెట్టారు కదా. బిజినెస్ లో కూడా నేను బిజినెస్ లో ఎంటర్ అయినాక అసలు నేను టోటలీ డిఫరెంట్ పర్సన్. మళ్ళీ ఓకే. బిజినెస్ అనేది బిజినెస్ ప్రాఫిట్ చూడాలి, లాస్ ఇట్లా. కానీ యష్ ఇస్ నాట్ లైక్ దట్. యష్ డైలీ బేస్ లా హిస్ నేచర్ ఇస్ లైక్ సర్వీస్ ఓరియంటెడ్ నేచర్ ఇట్లా అన్నట్టు ఉంటాడు. సో దట్స్ వేర్ ఐ మూవ్డ్. ఎందుకంటే తన కష్టాలు, అమెరికాలో తన పడ్డ కష్టాలు అవన్నీ. అంటే నేను చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చింది. నేను ఏంటంటే అసలు చాలా తక్కువ స్థాయి నుంచి వచ్చాము. డబ్బులు నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే, నా దగ్గర ఇప్పుడున్న డబ్బులతోని నేను ఈ రోజు నేను రిటైర్ అయితే నేను ఉన్నంత వరకు నా నెక్స్ట్ జనరేషన్ కూడా హ్యాపీగా ఉండే అంత ఉన్నారు. బట్ ఐ స్టిల్ అంటే ఇప్పటికి కూడా ఇంతసేపు ఎందుకు పని చేస్తానంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ మనీ. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నన్ను చూస్తే మమ్మల్ని చూస్తే ఒకటి నేర్చుకోవాలి అనే దాంతో ఉంటా ఉన్నట్టు. నిజానికన్నా అంటే సరే ఇది అయిపోయింది. మీ కంపెనీ కానీ ఇప్పుడు మీరు చేస్తున్న వర్క్ గురించి కానీ, అమెరికా డ్రీమ్స్ చాలా మందికి చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. సో మీరు గతంలో అనుభవించిన కష్టాల దృష్టి కావచ్చు, ఏది చూసినా మీరు ఇస్తున్న కంఫర్ట్ ఏంటి, మీ దాని యూఎస్పీ ఏంటి? యాక్చువల్గా యూఎస్పీ నేను అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నా కాబట్టి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, నా గురించి చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. నేను నా టైం ఇన్వెస్ట్ చేసి నేను వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వాలనేది నా పాయింట్. అండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనేది చాలా అఫోర్డబుల్ అనేది చెప్పాలనుకుంటున్నాను. ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీ కపుల్ అలా దుమ్ము లేపాలి మార్కెట్లో. సో మీరు తర్వాత సినిమాలు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు బహుశా చాలా అవకాశాలు వస్తాయి. నేను అందుకని నేను ఎక్కడ కూడా నేను ఆర్టిస్ట్ అండ్ సోషల్ వర్క్ ముందు పెడతాను. ఐ వాంట్ టు బి అన్ ఆర్టిస్ట్. నేను యాక్టింగ్ కంటిన్యూ చేస్తాను. ఇది ఆపరేషన్స్. వర్మ ఫోన్ చేశాడా మళ్ళీ వచ్చాక? ఇంకా లేదు, నేను ఫోన్ పట్టుకోలేదు. టాస్క్ కంప్లీట్ చేసేవాడి. నో పాపం ఆయన అసలు ఆయనకి తెలియదు కూడా. ఓకే. సో ఆపరేషన్ సోనియా కంప్లీట్ చేశారు. జనం మీద కోపం ఉందా? ఓట్లు వేయలేదు లేదంటే నన్ను బయటికి పంపించేశారు అని? నో ఇంకా నేను ఐఎమ్ సో హ్యాపీ. నా పేరు మీద ఇంకా 50 అట్లీస్ట్ 50 రివ్యూవర్సా మామూలు చెప్తుండే, తమ్ముడు చెప్తుండే చాలా కొత్త రివ్యూవర్స్ వీళ్ళందరూ వచ్చిర్రు ఇట్లా అని. ప్లస్ అంతమంది బతికిర్రు చాలు. ముఖ్యంగా ఆదిరెడ్డి గురించి ఏంటి? ఆదిరెడ్డి అండ్ ఐ థింక్ గీతు అనుకుంటా కదా, వీళ్ళిద్దరు చాలా తీసుకున్నారంట. బట్ యూనో సీ అల్టిమేట్లీ వాళ్ళది కూడా వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. బట్ చేసుకొని అంతే. నేనేం దాని నుంచి నాకు కోపం అంతా నాకేం లేదు అని లైక్ యూనో కోపం పెట్టుకుంటే ఇప్పుడు నేను ఎంతమంది మీద పెట్టుకొని నేనేం చేయాలి? నేను చేయాలనుకుంటే నేను చేయగలుగుతా, కేసు వేయచ్చు, నేను లీగల్ గా ఫైట్ చేస్తే అసలు వాళ్ళు దించేదాకా నేను ఊరుకోను. కానీ యష్ ఆల్వేస్ సేస్ నీ ఎనర్జీ మంచి వాటి మీద పెట్టు.
వావ్. నేనేమంటా అంటే నువ్వు సొసైటీని క్వశ్చన్ చేయాలి, నువ్వు అట్లా చేయకపోతే వేరే వాళ్ళకి కూడా అవుతుంది కదా ఇట్లా అనేసి అంట. ఇన్స్టెడ్ యష్ ఏమంటాడంటే నువ్వు పాజిటివ్గా నువ్వు డ్రైవ్ చేయి, నీ ఎనర్జీ వేరే దాంట్లో పెట్టు, అండ్ ఇది నువ్వు చెప్పాలనుకునేది నువ్వు నీ యూట్యూబా, నీ పర్సనల్ ఇన్స్టాగ్రామా అట్లా నువ్వు చెప్తా ఉండు. అండ్ ఆల్సో నువ్వు చేసే వర్క్ కూడా చూస్తూ ఉంటారు జనాలు, దాంట్లో నుంచి పాజిటివ్గా పిక్ చేసుకుంటారు. సో ఆ స్ట్రెంత్ తెచ్చుకోవాలి. ఎంతసేపు 100 మంది నీకు అగేన్స్ట్ 100 మందిని ఫైట్ చేసుకుంటా పోతా ఉంటావు. వాట్ ఆర్ యూ గెయినింగ్? నువ్వు ఒక గంట సేపు కూర్చొని నువ్వు ఆ బిజినెస్ చేస్తే నువ్వు వాళ్ళకి కూడా ఉల్టా తీసుకుపోయి తిండి పెట్టొచ్చు ఇంకా నువ్వు పోనీ అని చెప్పేసి అంటాడు యశ్ ఇట్లా. ఇప్పుడు యూట్యూబ్లో ఒక వీడియో పెట్టడం వల్ల, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల చూసి నేర్చుకునే వాళ్ళ, లేకపోతే ఇప్పుడు తిట్టే వాళ్ళు కావచ్చు, అట్లా అనే వాళ్ళు కావచ్చు. నేను ఏమంటానంటే ఇప్పుడు ఒక అబ్బాయి చేయబెట్టుకున్నారు, సో వాళ్ళకి ఒక రిలేషన్ పెట్టి అట్లా చేసి కామెంట్స్ పెడుతున్నారు కావచ్చు. ఓకే, సో అట్లాంటి దేశంలో ఉన్నాయి ఇవాళ మనం. ఓకే, సో ఇప్పుడు రేపు పొద్దున ఒక అమ్మాయి మీద అటాక్ అయిందో ఇంకేదో విషయం అయితే ఈ కామెంట్ పెట్టే వాళ్ళ క్యాండిల్ పెట్టుకొని దొరుకుతారు. సో అంటే ఎక్కడున్నాం మనం అనేది తెలియదు నాకు. అంటే ఇప్పుడు దాన్ని అంతా కాదు కదా, అంత నెగిటివిటీ ఎందుకురా బాబు, అంటే ఐ మీన్ ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అంతా ఎందుకు? దట్స్ అ షో, ఎంజాయ్ ఇట్ యాజ్ అ షో. అండ్ ఇఫ్ అంటే నేను ఏమంటే ఆమె చేయబెట్టుకుంది కావచ్చు, దానివల్ల దే ఆర్ గెటింగ్ సమ్, అది వాళ్ళకి నచ్చట్లేదు అనుకుందాం, చూడకండి. లేకపోతే సరే, దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ దట్. అర్థం చేసుకోవాలి, నీకు నచ్చకపోతే చూడకపోవచ్చు, బట్ సరే దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు కామెంట్. అంటే మనం ఏ దేశంలో ఉన్నాం అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఆ ఎనర్జీ, అంత ఎనర్జీ పెట్టి చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు షోలు అట్లా చేయడం వల్ల అంటే నేను ఎప్పుడు ఆలోచిస్తాను, అంత టైం పెట్టి అంత చూస్తున్నారు ఎంజాయ్మెంట్ కోసం, దట్స్ రైట్. తీసుకొని దానికి అంతంత పెద్ద కామెంట్ రాసి దానికి రిప్లై ఇచ్చి ఒకరు ఎట్లా అంటే ఐ మీన్ లైక్ దే ఆర్ ఆల్ బాట్ కామెంట్స్ ఐ థింక్. బట్ ఒక మెసేజ్ని ఒక 20-30 వాట్ ఇన్స్టా పేజెస్లో పెట్టడం అంత, అంటే నాకు ఒక రియల్ ఫ్యాన్ అట్లా ఉండడం నేను అనుకుంటున్నాను. దేర్ ఆర్ కొన్ని కామెంట్స్ నాకు చూపిస్తారు, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా మేడం మీరు ఇట్లా బాగా ఆడారు ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్లో దే అప్రిషియేట్ ఇట్. అవి కొన్ని చూసినా నేను. అంత బాగుంది, కానీ అర్జున్ ఏంటి అంత భయంకరంగా మిమ్మల్ని ఒక ఆట ఆడుకున్నాడు? మీరు కూడా మీరు ఇట్లా లైవ్ లో ఆడుకోమని చెప్పండి ఒక్కసారి. నేను అదే అనుకున్నా, రికార్డెడ్. అండ్ నేను గంటన్నర మాట్లాడితే 28 నిమిషాలు తీసుకున్నాడు. అండ్ లైక్ నేను అవుట్ రైట్ చెప్పినా, నేను రియాక్టివ్ మోడ్ లో చెప్తానా, నీకు హర్ట్ అయితే నేనైతే ఏం పట్టించుకోను, నువ్వు అడిగే క్వశ్చన్లు అట్లున్నాయంటే నా డ్యూటీ నేను చేసేది నా డ్యూటీ సోనియా, నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో అన్నాడు. ఆయన కూడా ఏం చేస్తాడు పాపం, ఆయన డ్యూటీ ఏం చేయాలి. అది టూ హార్ష్ అనిపించింది నాకు. అంటే బిగ్ బాస్ మీద పగబట్టాడేమో, లేదు కదా వాళ్ళకి టీఆర్పీని లేదు కదా, మరి బిగ్ బాస్ షో నడవాలి కదా మరి. వాళ్ళకి ఐ థింక్ 4 ఇంటర్వ్యూకి రాంది నా దానికి వచ్చింది, 4 మొత్తం కలిపి మీద ఒక్కదానికి వచ్చింది మరి. సో అండర్స్టాండబుల్, పోనీ బిజినెస్ కదా అల్టిమేట్లీ, లెట్ దెమ్. అండ్ అర్జున్ అదే అంటున్నా కదా, ఇప్పుడు వీళ్ళందరూ ఏదో అర్జున్ అసలు చంపేశాడు చింపేశాడు అని మాట్లాడుతున్నారు. లైవ్ లో వచ్చి చింపరాదరా ఒకసారి చూద్దాము అని అనుకోవచ్చు. అర్జున్ పేరు వచ్చింది బట్ లైక్ పాపం ఆయన కూడా ఇక డ్యూటీ ఆయన చేస్తాడు, ఇక ఆయన యాంకర్ చేస్తాడు అంతే. అట్లాంటి కాదు కదా, అంటే అంత నెగటివిటీని మూట కట్టేసి మీ నెత్తిలో పెట్టేసి బయటికి దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ కూడా నువ్వు ఇప్పుడు కంటెస్టెంట్ నువ్వు తీసుకున్నది, నువ్వు ఇన్ని ఎలిమెంట్స్ చూసి తీసుకున్నావు, నువ్వు ఇట్లా బయటికి పంపించినప్పుడు కూడా నువ్వు దిస్ ఇస్ లైక్ నీ బిగ్ బాస్ షో గనక నేను అనుకున్నట్టు ఆ పర్సనాలిటీ షో లేకపోతే లైఫ్ షో ఇట్లనే నిజం అయితే గనక నువ్వు అన్ని కలిపి మాట్లాడి ఇంట్రో ఇచ్చి నువ్వు చెప్పాలి. లేదు అది కూడా లైవ్ లో పెట్టు, నువ్వు బిగ్ బాస్ బస్ కూడా లైవ్ లోనే పెట్టు, ఎందుకంటే లైవ్ లోనే నువ్వు నా క్యారెక్టర్ పోర్ట్రే చేసినావు కదా. సో ఇక్కడ ఇంకా క్లియర్ గా వస్తుంది కదా లైవ్ లో. లైవ్ లో పెట్టినా కానీ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు లైవ్ లో ఈవెన్ విత్ అర్జున్ గారు కూడా వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్, అతను ఈ బజ్ ఒప్పుకున్నారు, ఎవిక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ ని తను ఇంటర్వ్యూ చేయాలి, హీల్ గెట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ దేర్ టీమ్. ఆయన అడగొద్దు. అర్జున్ కి సోనియా అంటే ఏమన్నా పగ వచ్చి అడగలేదు, మీరు ఇస్తారన్న డబ్బులు ఇవ్వలేదా, లేదంటే బిగ్ బాస్ డబ్బులా అర్జున్ కి ఇవ్వలేదు, ఇది తమ్నేల్ ఇది బాగుంది. సో ఎనీవే థ్యాంక్ యూ, చాలా టైం తీసుకున్నాను మీది, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ద బెస్ట్ మీకు ఫ్యూచర్కి, మీ వివాహ జీవితానికి కూడా కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫస్ట్ సోనియా అండ్ యష్ ఇంటర్వ్యూ, మళ్ళీ నేనే
సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.